హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ గారిని. ఈరోజు మన చాలా స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే మన 175 ఎపిసోడ్. ఇంకోటి ఫేస్ రివీల్ జరగబోతుంది. సో, ద మ్యాన్ బిహైండ్ ద వాయిస్ మీకు ఎవరైనా తెలియకపోతే నేను ఇట్లానే ఉంటాను. అండ్ మన సుఖం కోసం ఈ 2 వర్చువల్ బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టుకున్నారు. సో, ఎప్పటి నుండి నేను యాక్చువల్లీ ఈ వ్యక్తి నేను లాస్ట్ ఇయర్ కలిసాను అనుకుంటా. సో, ఆయన పాడ్‌కాస్ట్ చెప్పినంత వరకు ఆయన ఎప్పుడు నన్ను అంటే సావదబ్బడం అని నేను చెప్పకూడదు గానీ, "అరే! ఎప్పుడురా? ఎప్పుడురా?" అని చెప్పి సో, ఫైనల్‌గా నేనేం కంక్లూజన్ చేసుకున్నానంటే, ఓకే. చాలా రోజుల నుండి అడుగుతున్నారు కాబట్టి మనం తీసుకుందాం అని చెప్పి, సో, ఈరోజు ఈవెన్ మోర్ స్పెషల్ అయింది. బికాజ్ నా మంచి మిత్రుడు, స్నేహితుడు 'సూర్యతేజ్ బొర్రా బ్రో' నాతో పాటు ఈ పాడ్‌కాస్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆయన అతిథిగా ఆయన వచ్చారు. సో, సూర్య బ్రో థాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ ఎ లాట్. యాహ్! ఏమైనా Hey ఓపెనింగ్ Teja, రిమార్క్స్ ఉన్నాయా? many congratulations first on doing 175 episodes. The first thing is a podcast needs a lot of preparation and persistence, kawali, and more importantly, backing it with solid and authentic research. So, if you've done 175 episodes, and if there is a loyal listener base you formed, there's something you're doing right. So, many congratulations, and I hope you continue to do more such stuff. And I truly admire your passion towards Telugu cinema or the Telugu ecosystem of creating great content. So I hope that you continue to do great stuff. Yeah. యాహ్! థాంక్ యూ సో మచ్. నో ఐ అప్రిషియేట్. అదే చెప్తున్నా గదా! మనకేమైనా చేశామంటే దానికొక టైమ్ డెడికేషన్ ఉండాలి గదా! సో, బేసిక్‌గా పని మానుకుని ఏదో చేస్తూ ఉంటాం. బట్ సో, ఇప్పుడు నేను 'సూర్య బ్రోని' చూడట్లేదు. ఎందుకంటే ఇది నేను చదువుతున్నాను. బట్ నేను కేవలం చూస్తూ ఉంటాను. సో, యాజ్ యూజువల్ ఈ సినిమాకి మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆఫ్‌కోర్స్ మన ఏఎన్నార్ గారి 'అన్నపూర్ణ స్టూడియోస్', 'దిస్ మూవీ స్టార్స్', కింగ్ నాగార్జున గారు, సోనాలి బేంద్రే గారు, అన్షు గారు, చంద్రమోహన్ గారు, టనికెల్ బర్ణి గారు, బ్రహ్మానంద గారు, సునీల్ గారు, బాలయ్య గారు. బాలయ్య గారు ఎవరంటే మన 'మల్లీశ్వరి' సినిమాలో తాతగారు ఉంటారు గదా! ఈ సినిమాలో గూడా సేమ్ పాత్ర. సో, ఆయన పేరు గూడా బాలయ్యనే. జయప్రకాష్ రెడ్డి గారు, ధర్మాపు సుబ్రహ్మణ్య గారు, అనంత్ గారు, మెల్కొట్టె గారు, సుధా గారు, స్వప్న మాధురి గారు. ఈ సినిమాకి కథ అండ్ మాట రాసేది మనకందరికి ఇష్టం ఉన్న ఒక డైరెక్టర్. ఇప్పటివరకు నేను నమ్మలేకపోతున్నా. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది వన్ ఆఫ్ హిస్ అర్లియస్ట్ క్లాసిక్ ఆల్బమ్స్. నాకు తెలిసినంత వరకు ఆయన కెరియర్‌లో ఐ థింక్ ఇదే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అప్పటి వరకు అండ్ బిగ్గెస్ట్ మూవీ. ఆఫ్‌కోర్స్ 'దేవిశ్రీ ప్రసాద్' గారు ఈ సినిమాకి సాహిత్యం రాసేది 5 పాటలు. అంటే ఇది 'విజయ్ భాస్కర్' అండ్ 'త్రివిక్రమ్' సినిమాల్లో ఒక స్పెషాలిటీ. 5 పాటలు సిరివెన్నెల గారు రాసేవారు. ఒక్క పాటైతే భువనచంద్ర గారు రాసేవారు. ప్రత్యేకంగా ఈ 3 సినిమాలు. 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు' అండ్ 'మల్లీశ్వర్‌లో'. సో, ఈ సినిమాకి 5 పాటలు శాస్త్రి గారు రాశారు. మిగతా ఒకటో పాట ఐ థింక్ 'అందమైన భామలు' పాట అనుకుంటా. అది భువనచంద్ర గారు రాశారు. ఈ సినిమాకి ఆర్ట్ చేసేది శ్రీనివాస్ రాజు గారు. కొరియోగ్రఫీ చేసేది రాజశేఖర్ గారు, రాజచంద్ర మాస్టర్, శంకర్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది సమీర్ రెడ్డి గారు. ఎడిటింగ్ చేసేదే నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. ఈ సినిమాకి కో డైరెక్టర్ బి. సుబ్బారావు గారు. ఈ సినిమాకి నిర్మాత అక్కినేని నాగార్జున గారు. అండ్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసేది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్స్ ది వన్ ఓన్లీ కె. విజయ్ భాస్కర్ గారు. అండ్ ఈ సినిమా డిసెంబర్ 20న 2002న సినిమా విడుదలైంది. సో, సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే అంటే బొచ్చెడున్నాయి. కానీ ఏం జెప్పాలో నిజంగానే నాకు తెలీదు. సో, అంటే నేను కొంచెం త్వరగా కంప్లీట్ జేయడానికి నేను ప్రయత్నం జేస్తూ ఉంటాను. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే అందరికి తెలుసు. ఏంటది 'నువ్వు నాకు నచ్చావు' తర్వాత ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేసరికి 'విజయ్ భాస్కర్' గారు, 'త్రివిక్రమ్' గారు వాళ్ళది టాప్ హీరోస్. సో, అప్పట్లో 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు, 'బాలయ్య' గారు అండ్ 'చిరంజీవి' గారు. వాళ్ళ టైం అప్పుడు మొదలైంది ఆ హీరోలతో. సో, ఆబ్వియస్‌గా 'వెంకటేష్' గారితో సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఎవరేంటంటే సో, అదే టైంలో నేనేదో పొద్దున ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వింటుంటే వాళ్ళేం చెప్పారంటే అదే టైంలో యాక్చువల్లీ 'త్రివిక్రమ్' గారికి 2 కథలు రాశారు. అండ్ ఆ టైంలో ఆయనకి దర్శకత్వం చేయాలని ఒక ఒక యాంబిషన్ ఉండేదనమాట. సో, 'విజయ్ భాస్కర్' గారు ఏం చెప్పారంటే దాంట్లో వన్ ఆఫ్ ద స్టోరీస్ 'నువ్వే నువ్వే'. సో, 'విజయ్ భాస్కర్' గారు ఏం చెప్పారంటే మీరు నువ్వే చేసేయి. మిగతా కథ నా దగ్గర అంటే నాకు చెప్పని చెప్పి అదే స్టోరీ 'మన్మధుడు' అయింది. సో, ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్ అనేది 'నాగార్జున' గారు. సో, ఆయన దగ్గరికెళ్ళి కథ నరేట్ చేయడం వాళ్ళేమనుకున్నారంటే 'నాగార్జున' గారికి ఆల్రెడీ వెరీ గుడ్ యాక్షన్ మూవీస్ అండ్ రొమాంటిక్ సినిమాలున్నాయి. అండ్ ఆబ్వియస్‌గా ఆయనకొక రొమాంటిక్ మ్యాన్ అంటే నిజంగానే ఒక మన్మధుడు. సో, మేమిద్దరం నేనే 'త్రివిక్రమ్' స్టోరీ మీద కూర్చొని ఒక కొత్త బ్యాక్‌డ్రాప్ సృష్టించామనమాట. ఒక యాడ్ ఏజెన్సీ. సో, ఈ సినిమా యాక్చువల్లీ చాలా మందికి తెలీదు. అంటే తస్కరించడం అనేది
అది మన సినిమాలో చాలా ఉంటది. సో, తస్కరించడం అనేది ఒక ఆర్ట్ అయితే, దాంట్లో మన త్రివిక్రమ్ గారు దాంట్లో ఒక మాస్టర్. అంటే అది నెగెటివ్ అనేది గాదు. అందరూ కాపీ కొడతారు. బట్ ఆ కాపీ ఎవరికీ తెలియకుండగా అండ్ స్టిల్ అంత యూనిక్‌గా మీరు తీసుకున్నారంటే అదే గొప్పతనం అనేది తస్కరించడం. సో, ఈ సినిమా అనేది హాలీవుడ్‌లో ఓ సినిమా ఉంటదండి. దాంట్లో మెల్ గిబ్సన్ హీరో నాకు తెలిసినంత వరకు నాన్సీ మైర్ దర్శకత్వంలో వచ్చిన 'వాట్ విమెన్ వాంట్' అని ఈ సినిమాకి పెద్ద ఇన్‌స్పిరేషన్. ఆ సినిమా స్టోరీ ఏందంటే దాంట్లో హీరో గాడు కూడా మిసాజినిస్టు. కానీ వాడి తలకాయకి ఒక అంటే వాడి యాక్సిడెంట్‌లో వాడి తలకాయ కొడితే సడెన్‌గా ఆడవాళ్ళు ఏం జెప్తున్నారనేది వాడికొక సూపర్ పవర్ వస్తదనమాట. ఇది సినిమా కథ. సో, అది వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాలో వాళ్ళు జేశారు. సో, మొత్తం యాడ్ ఏజెన్సీ వాళ్ళు క్రియేట్ చేసే కొద్దీ ఒక హీరోయిన్‌ని వాళ్ళు తీసుకోవాలన్నమాట. అదేందంటే, ఆ అమ్మాయి నిజంగానే 'నాగార్జున' గారికి బాస్‌లా ఉండొచ్చని చెప్పి అప్పుడు 'సోనాలి బెంద్రే' అనేది వాళ్ళనుకున్నారు. సో, వాళ్ళేం చెప్పారంటే, వీడు ఆబ్వియస్‌గా మిసాజినిస్టు. సో, ఆ మిసాజినీలో మేమేం చేయాలంటే, వాడు ఎట్లా ఉండాలనేది మేము ఒక ఏంటది ఒక బిలీవబిలిటీ క్రియేట్ జేయాలి. అందుకే మేము ఆ ఫ్లాష్ బ్యాక్ పెట్టం. జనాలు దానికి రిలేట్ చేస్తాం. ఇంకోటేందంటే వాళ్ళిద్దరూ దగ్గరవ్వడానికి అంటే హీరో గాడు ఎలాగో మారాలి కదా! అని జెప్పి వాడు మారిన తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టాం. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఏందంటే మీరు స్టార్టింగ్ 'త్రివిక్రమ్' సినిమాలు మీరు గమనిస్తే ఫ్రమ్ 'స్వయంవరం' టు 'మల్లీశ్వరి' లిటరల్లీ అన్ని సినిమాల క్లైమాక్స్ ఒకటి. అదేందంటే ఆల్రెడీ నిశ్చితార్థం అయిన ఒక అమ్మాయికి హీరో గాడు వాడిని ప్రేమిస్తాడు. బట్ లాస్ట్‌లో హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరూ కలిసిపోతారు. సో, ఈ సినిమాలో గూడా అంతే. అమ్మాయి స్వీటులు పంచుతది. వీడు అరుస్తాడు. మరి అదే మాట వాళ్ళ ఐఫెల్ టవర్ పైనుంటే అదంతా వాళ్ళు చెప్తూనే ఉంటారన్నమాట. సో, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఈ సినిమా గురించి ఐఫెల్ టవర్. సో, మనకి యూఎస్‌లో వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్స్ మాకేంటంటే ఐఫెల్ టవర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోల్పోయిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు ప్రపంచంలో ఏ టాల్ స్ట్రక్చర్ అనేది వాళ్ళ షూటింగ్‌లకి వాళ్ళు ఇవ్వలేదనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే మీరు ఐఫెల్ టవర్ ముందు షూటింగ్ చేయొచ్చు. బట్ టవర్ మీద మీరు షూటింగ్ చేయలేరు. కానీ 'నాగార్జున' గారు ఏదో చేశారు. ఆయన చాలా కష్టపడి ఫైనల్‌గా ఐఫెల్ టవర్ మీద వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చిందనమాట. సో, ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ మూవీ టు బి షాట్ ఇన్ ది ఐఫెల్ టవర్ అనేది ఆయనకి తర్వాత తెలిసిందనమాట. అండ్ దెన్ ఇంకోటి ఈ సినిమాలో ఆఫీస్ సెట్ ఉంటది గదా! అది వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళొక ఫ్లోర్‌లో వాళ్ళది కట్టారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు 'సూర్య బ్రో' నేనేదో ఒక ఇంటర్వ్యూ చదువుతుంటే ఇది యాక్చువల్లీ నేను మొన్న సినిమా చూస్తుంటే నేను గమనిచ్చాను. ఆ ఆఫీస్ సెట్‌కి ఎంట్రీ డోర్ ఉంటది గదా! ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఏ. నీకు పక్కన ఒక 2 స్లిట్లుంటాయి. అంటే ఏ అంటే ఇట్లుంటది గదా! సో, ఆ డోర్ షేపు ట్రయాంగిల్‌లో ఉంటది. దాని పక్కన 2 వైట్ స్లిట్స్ ఉంటాయి. టు సింబలైజ్ దట్ ఇట్ ఈస్ ఏ. ఇది అభి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ గదా! దాని కంపెనీ. అది నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంకోటి వాళ్ళేం జేశారంటే క్లెవర్‌గా ఇదేదో బిర్లా మందిర్ ఐ థింక్ అది బంజారా హిల్స్‌లో ఉంటది. దాని దగ్గరలో ఉండడానికి చూపించడానికి వాళ్ళు ఎనకాల వాల్ పేపర్స్ బ్యాక్ లైట్ జేసి వాళ్ళు అతికిచ్చారనమాట. ఏంటి లైక్ టు షో థట్ దిస్ మైట్ యాక్చువల్లీ బి బిర్లా టెంపుల్ దగ్గర. సో, అది గూడా ఒక ఇంట్రెస్టింగు. ఇంకోటేందంటే ఈ సినిమాల్లో 'నాగార్జున' గారు ఆయన క్లైమాక్స్‌లో దూకినప్పుడు అది వాళ్ళు గోదావరి జిల్లాలో వాళ్ళు తీశారు. సో, ఈ సినిమా క్లైమాక్స్‌లో 'నాగార్జున' గారు నదిలో దూకాలన్నమాట. ఆ రివర్ అనేది చాలా మురికిగుంటది. దాని డెప్త్ ఏందో మనకు తెలీదు. సో, యాక్చువల్లీ ఆ షాట్ జేసినప్పుడు ఆహ్, ఎవరో ఒకరు వాళ్ళు అడిగారన్నమాట. దీనికి ఎంత డెప్త్ అని జెప్పి. సో, అక్కడ ఎవడో కుర్రోడు వాళ్ళకి చెప్పారన్నమాట. సో, నాగార్జున గారు జెప్పారంటే, "నేను కొంచెం సేపు సైడ్ వాటర్‌లో ఉంటాను. ఎందుకంటే కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటది. ఒక సస్పెన్స్ ఎఫెక్ట్ ఉంటది. దాని తర్వాత నాగార్జున గారు దూకిన తర్వాత ఆ నీళ్ళలోనే మునిగిపోయారన్నమాట. మునిగిపోయిన తర్వాత అదే అదే అబ్బాయి వాడు స్పాట్ జూపిచ్చాడు. అండ్ దెన్ మాకు కొంచెం భయమేసింది. ఏందంటే నాగార్జున గారు బయటికి రాలేదు. మళ్ళీ ఆ అబ్బాయి ఆయన నూనెలో ఆయన కూడా నదిలో దూకారు. నాగార్జున కోసం ఆయన వచ్చినప్పుడు. దాని తర్వాత ఆ సీన్ మేము కట్ జేసాం. అందుకే మీకు సినిమాలో అది చాలా తక్కువ సీన్ మాకు కనిపిస్తది. లేకపోతే మాకు చాలా లెంగ్తియర్ సీన్ ఉండే ఉంటది. ఇంకోటి లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది చెప్పే ముందు దాని తర్వాత సూర్య బ్రోకిస్తా. ఎందుకంటే ఇప్పటివరకు చాలా సేపు మాట్లాడుతున్నాను.
ఆ అందమైన బాంబుల పాట ఏదైతుందో అది కూడా సెట్టే. చాలామంది అనుకున్నారు వాళ్ళేదో రీల్ హోటల్ జూసారు. విజయ్ భాస్కర్ గారు సినిమా అయిన తర్వాత వాళ్ళ సినిమా గురించి వాళ్ళడిగారు. అండ్ ఇంకోటి ఈ సినిమా షూటింగ్ గురించి జెప్పాలంటే ఈ 'డోంట్ మ్యారీ అందమైన భామలు' సెట్‌ల్లో జేశారు. దాని తర్వాత ఆస్ట్రియాలో వాళ్ళు 'నా మనసునే' దాని తర్వాత 'గుండెల్లో ఏముందో' పాట వాళ్ళు షూటింగ్ జేశారు. ఇంకోటి 'చలియా చలియా' పాట వాళ్ళు ఆహ్, అది గూడా వాళ్ళు సెట్‌ల్లో జేశారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమాలో 'మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్' ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే ఈ సినిమా అంటే 'నాగార్జున' గారు నాకు బాగా గుర్తు. 'భరద్వాజ్ రంగన్' గారితో ఒక ఇంటర్వ్యూలో జెప్పారు ఆ టైంలో. ఈ సినిమా ఇట్ వాస్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ విచ్ ఐ నో బికాజ్ ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ అనే ఒక మాట చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు సినిమా విజయం సాధించింది. బట్ ఎంతైనా సరే హిట్ కాకపోయినా ఈ సినిమా ఎప్పుడు మా గుండెల్లో ఉంటది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉంటది. అండ్ నాకు తెలిసినంత వరకు సినిమా 50 రోజులు పూర్తి చేసింది. 100 రోజులకు పూర్తి చేసింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ లాస్ట్ ఇయర్ కింగ్ నాగార్జున గారి పుట్టినరోజు శుభాకాంక్షలకి ఈ సినిమా వాళ్ళు రీ రిలీజ్ చేశారు. ఆ వీడియోలు చూస్తే నాకు నిజంగానే గూస్ బంప్స్‌తో పాటు నాకు ఏడుపొచ్చింది. బికాజ్ ఐ వాస్ లైక్ అరే! సినిమా వచ్చి 21 సంవత్సరాలయింది. ఇంకా జనాలు ఈ సినిమా వాళ్ళ అంటే అంతగా వాళ్ళు ప్రేమిస్తారంటే ఈ సినిమా గొప్పతనం అలాంటిది. సో యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. యాక్చువల్లీ చాలా చెప్దాం అనుకున్నా. బట్ మొత్తం సేపు నేను ఇక్కడే మాట్లాడితే గెస్ట్ మాట్లాడలేకపోతే అది సహజం కాదని చెప్పి నేనింకా నోరు మూసుకుంటా. సూర్య బ్రో ఆయనకి తెలిసినంత వరకు ఆయన చెప్తాడు. దాని తర్వాత మనం ముగిచ్చేద్దాం. In fact, Teja, while you were speaking the facts, this is so meta because in the movie also there is a scene where Dharma Subramanian garu oka interview lo unte the host is like speaking and he's like, oh, okay, అదే oh, కదా! okay. మీరు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను. నేను మాట్లాడదామని. So, while you exhaustively spoke about the length of the film, firstly, brilliantly researched. So, I think our growing up years, like our 90s kids feasted on Manmadudu, literally. Like, to be very honest, I think it's one of the most formative film influences for our generation because ఒక రకమైన చాలా సెన్సిబుల్ హ్యూమర్ ని త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారు. దాన్ని చాలా టైప్ కాస్ట్ చేసి అది ప్రాస, అది పంచులు అంటారు కానీ ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ నేటివిటీ టు తెలుగు హ్యూమర్. తెలుగు హ్యూమర్ అలానే ఉంటుంది యాక్చువల్ గా మాకు ఇప్పుడు. సో ఐ థింక్ త్రివిక్రమ్ గారు చేశారు అండ్ ఐ థింక్ మన్మధుడు టాప్స్ ఇట్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు నాకు నచ్చావు ఆయన రాసినప్పుడు వారు ఒక స్వయంవరం ఆర్ ఈవెన్ ఇదేంటి చిరునవ్వుతో ఇట్స్ ద లైఫ్ ఆఫ్ a middle class guy who's trying to make it big and things like that. But Manmadudu is this guy is born with a silver spoon. So it explains everything from his perspective, Anmata. So, and that was one part. The second part is it's also probably one of the first times in a mainstream film where you saw an anti-hero. Full-fledged ga oka gray area unna hero. Like it's probably such a interesting idea to actually get somebody like Nagarjuna garu to be like a guy who hates women because he's like supposed to be the guy who a lot of women like him because of నాగార్జున గారికి చాలా అద్భుతమైన అంటే మహిళల్లో లైక్ చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండే ఒక హీరో. సో అదే నువ్వు ఆయన్ని తీసుకొచ్చి నువ్వు చెప్పినట్లాగా హి హేట్స్ విమెన్ అంటే వాళ్ళకి కూడా షాక్ వచ్చింది. అరే ఏంట్రా ఇట్లా ఇట్లా జరుగుతుందని. exactly. సో యాహ్! So and so I remember the first time I watched this film, I think it was in RTC Crossroads అన్నమాట. సో అప్పుడు మాకు అంటే ఇన్ ది ఇండియన్ కరికులం సిస్టమ్ ఏదైనా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అని ఉంటాయి. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ 19th 20th కి అయిపోతాయి అనమాట. దిస్ ఫిల్మ్ రిలీజ్డ్ 20th December 2002 సంథింగ్. యాహ్! బేసిక్‌గా క్రిస్మస్ 2002 డిసెంబర్ 20th నాగార్జున గారికి ఒక కష్టం ఏంటంటే హీల్ రిలీజ్ దిస్ ఫిల్మ్ ఫర్ క్రిస్మస్. అవును. ఎందుకంటే హీ నోస్ ఆ ముందర సంక్రాంతి సినిమాల కల్లా మన టాప్ సెట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు దట్స్ బీన్ అ రిచువల్. సో ఐ రిమెంబర్ జనరల్‌గా ఏంటి సినిమా అయిపోతే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి మాకు. ఒక 4th January 5th January వరకు ఉంటాయి. సో ఏం చేస్తారంటే 20th అయిపోగానే కొంచెం మెల్లిగా అడగడం మొదలెడతాం ఇంట్లో సినిమాకెళ్ళాలి అంటే వి వర్ నాట్ టూ ఓల్డ్ టు బి సెంట్ టు అ ఫిల్మ్ అలోన్ బై దెన్. ఐ థింక్ I was 13 or 14 years old by then. No, 12 years in fact, exactly. 12th year I completed my birthday. So అప్పుడు ఐ థింక్ దేవి థియేటర్‌లో ఈ సినిమా
చూసాం. దేవి థియేటర్ ఇస్ వన్ ఆఫ్ దోస్ రీ-రిలీజ్ అడ్డా అనమాట. యాహ్! 'దేవి' సో అనేది బ్యాక్ దెన్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక 3, 4 థియేటర్‌లుంటాయి గదా! 'సంధ్య' ఉంటది. యాహ్! సంధ్య ఆహ్, బోత్ థియేటర్స్ ఆర్ ఫంక్షనల్. ఇప్పుడు ఓన్లీ ఐ థింక్ సుదర్శన్ 35 విచ్ ఇస్ లైక్ ద థియేటర్ యాహ్! ఫర్ ఆల్ అది ఆఫ్ నువ్వు తెలుగు మహేష్ సినిమా బాబు దట్ ఈస్ ఫ్యాన్స్. లైక్ ద మెక్కా ఆఫ్ తెలుగు యాహ్! సినిమా బేసిక్‌గా. నువ్వు అక్కడికెళ్లి సినిమా చూడకపోతే నువ్వు అసలు తెలుగు సినిమా అభిమానేనా అని నీకు ప్రతి ఒక్కడు యాహ్! క్వెషన్ చేస్తారు. So I think watching a Mahesh Babu film in that Sudarshan 35 is like a thing అనమాట. దేవిలో ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్ అనమాట. ఇది నేను చూసిన దాని ముందు ఐ థింక్ ఐ సా వన్ ఫిల్మ్ ఐ రిమెంబర్ వెరీ వివిడ్లీ ఇస్ నరసింహ విచ్ వాస్ పడేయప్ప ఇన్ తమిళ్. దాని తర్వాత ఈ సినిమా చూసాను. అండ్ అంటే ఇట్ వాస్ నాట్ ఫుల్ క్రౌడ్ ఏం లేకుండా ఇట్ వాస్ లైక్ స్పార్స్లీ ఫిల్డ్ అండ్ బేస్డ్ ఆన్ వాట్ ఐ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్. ఎంత ఎంజాయ్ చేశానంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంత యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు ఆమె ఇంటర్నెట్ ఉండేది కానీ ఒక డైలాగ్ కనెక్షన్, ఒక యూట్యూబ్ అనేది లేదు అప్పట్లో. సో ఏం చదవాలన్నా ఏం చేయాలన్నా నీకు జెమినీ టీవీలో మార్నింగ్ బయోస్కోప్ అనే ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో చూసే ప్రోమోలే ప్రోమో. తేజ టీవీ ఉండేది. ఆ తేజ టీవీలో వచ్చే పాటలే పాటలు. అవును. సో అది చూడాలంటే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ డే ఆర్ ఫర్ ద ఈవినింగ్. మార్నింగ్ వేస్తే మళ్ళీ ఈవినింగ్ వేస్తారనమాట. సో పీపుల్ వుడ్ వెయిట్ ఫర్ దట్. సో ఆ జోన్ లో ఆ చిన్న చిన్న జోకులు ఉంటాయి కదా, లైక్ బ్రహ్మానందం గారిది ఒక ప్రోమో ఉండేది. ఆర్ యునో ఈ తనికెల భరణి గారిది అండ్ నాగార్జున ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, అదొక ప్రోమో. ఆర్ సునీల్ది ఒక ప్రోమో. అట్లా ఆ 3, 4 ప్రోమోల కోసం మళ్ళీ మళ్ళీ చూసేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు బై ద టైమ్ సాటిలైట్ కమ్స్ అవుట్ అండ్ ఫిల్మ్ యాక్చువల్లీ రిలీజెస్ అవును. ఇట్ వుడ్ బి ప్రాబ్లీ 4-5 months అనమాట. సో అప్పటి వరకు యూ ఐదర్ డూ దాట్. అప్పుడు ఇంకా ఈ సీడీల కల్చర్ అంత రాలేదు. యూ రెంట్ డివిడి అండ్ యూ వాచ్ ఇట్. ఆ కల్చర్ ఇంకా రాలేదు ఇండియాలో. సో ఇన్ దట్ జోన్ వి కైండ్ ఆఫ్ గ్రూ అప్ అనమాట. సో ఐ థరలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ దెన్ తర్వాత ఏంటంటే బ్యాక్ దెన్ దేర్ వాజ్ అ సైజబుల్ ఆడియన్స్ విచ్ వుడెంట్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ మూవీస్ బ్యాక్ దెన్ హ్యాడ్ అ లాంగ్ షెల్ఫ్ లైఫ్. సో జనాలందరూ చెప్పడం, అరే మన్మధుడు చూడు బాగుంది బాగుంది. సో atla everybody watched and we really liked it. And I remember Manmadudu, by the time it came, and I think the film settled down and started doing well at the box office, I think Sankranti came. Sankranti had like Okkadu and all that, but still this film, despite that, it ran and it did well. So I think that was one of my most vivid memories about the film. Second thing ఏంటంటే నేను త్రివిక్రమ్ గారి సినిమా సినిమా అంటే ఇది ఈవెన్ బిఫోర్ ఓటీటీ కల్చర్ కేమ్ అండ్ వీ యూస్ టు రిలై ఆన్ టారెంట్స్ ఆర్ రిలై ఆన్ డివిడీస్ టు గెట్ ఫిల్మ్స్. నేను త్రివిక్రమ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన హార్డ్ డిస్క్ లో దాంట్లో పెట్టుకున్న ఫస్ట్ సినిమా మన్మధుడు. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఆ హ్యూమర్. సో అప్పట్లో ఏంటంటే కాలేజ్ లో మీరు టారెంట్ బేస్డ్ స్టఫ్ ఏమైనా పెట్టుకుంటున్నారా అని చెప్తే ఈ సినిమాని man.mad అని పెట్టుకుని ఎక్కడో డాట్ ఫైల్ లో సేవ్ చేసుకోవడం, ఎందుకంటే ఏం సినిమా కంటెంట్ ఉంటే పట్టుకుంటారు అని చెప్పేస్తే అలా సేవ్ చేసుకోవడం వన్ ఆఫ్ ద మోస్ట్ వివిడ్ మెమరీస్ అనమాట. అండ్ దెన్ సో ఐ మీన్ దట్స్ అబౌట్ సమ్ ఆఫ్ ద మెమరీస్ విత్ ద ఫిల్మ్. బట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మెమరీ ఏంటంటే మనం ఎప్పుడు పీక్ త్రివిక్రమ్ అంటాం, పీక్ విజయభాస్కర్ అంటాం, లైక్ పీక్ నాగార్జున అంటాం. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ పీక్ సీతారామ శాస్త్రి గారు, తెలుసా? ఎందుకంటే అయితే అఫ్ కోర్స్ ఆయన ఇట్స్ సచ్ అ సాడ్ థింగ్ దట్ వీ లాస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ అ వెరీ సాడ్ ఇంజరీ, సాడ్ ఇల్నెస్ వల్ల. బట్ ఇఫ్ యూ సీ ఈవెన్ ఆ క్యారెక్టర్ కూడా ఆయన అంత అద్భుతంగా లిరిక్స్ రాశారు దాంట్లో. అంటే అంటే జస్ట్ విత్ ఇప్పుడు ఈ అందమైన భావనల పాట ఒక్కటి మినహాయింపు, అది భువనచంద్ర గారు చేశారు కదా. అంతకు ముందు మీరు చూసినట్లు కనుక దాంట్లో ఫస్ట్ ఒక పాట ఉంటుంది అంశుతో ఉండే పాట, నేను నేనుగా లేని అవును. అవును. నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో అలా. అవును. సో లా పదంతో పద ప్రయోగం చేయడం అనేది చాలా ఈజీ. అది సీతారామ శాస్త్రి గారికే చెందింది. ఈవెన్ ఆయనొక నార్మల్ యాక్చువల్లీ ఆ పాట గురించి ఇక్కడ ఆయన ఎక్కడో చెప్పారు యాక్చువల్లీ. యాహ్! అదేంటంటే నీకు అది బేసిక్‌గా ఆయన విజయ్ భాస్కర్ గారేం చెప్పారంటే, ఈ సినిమాలో యాక్చువల్లీ మీరు సాహిత్యం పరంగా చూస్తే సీతారామ శాస్త్రి గారు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారన్నమాట. ఎందుకంటే 'ఓ నవ్వు చాలు'
అది 'నువ్వు నాకు నచ్చావు' అది ఆఫ్‌కోర్స్ అందరికి ఇష్టమైన పాట కదా! ఆ సినిమాలో అందమైన సాహిత్యం రాశారు ఆ అమ్మాయి మీద. కానీ ఈ పాట నువ్వు చెప్పినట్లాగా 'నేను నేనుగా లేనే' ఇది యాక్చువల్లీ హీరో ఫీలింగు ఆ అమ్మాయిని చూసినప్పుడు. కానీ ఇక్కడ సిరివెన్నెల గారి గొప్పతనం ఏంటంటే, ఆ పాటలు మీరు గమనిస్తే అమ్మాయి గొప్పతనం గురించి, లేకపోతే హీరో ఆ అబ్బాయి తెలివి గురించి వాడు ఏం రాయలేదు. ఆయన జస్ట్ హీరోకున్న ఒక ఫీలింగ్స్ అమ్మాయి గురించి ఆయన సాహిత్యం అటు రాశారు. సో, నువ్వు చెప్పేది 100% నిజం. ఇట్ ఈస్ ఎందుకంటే జస్ట్ లైక్ దాంట్లో ఒక లిరిక్ యాహ్! ఉంటుంది ఇట్లా, నాకెందుకిలా అవుతోంది చెప్పవా ఒకసారి, అవును. నీ వెంట పడే ఆశలు చూపవా పూల దారి, హ్మ్. చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా. అంటే నేను అలా ఒక్కోసారి మాట పలకడం కష్టం. ఎందుకంటే మన తెలుగు ఫ్రీ వర్స్ పోయట్రీ అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అవును. తడి జాడ లేని తన గుండె దాహాలు తీరేదెలాగా. అంటే తడి జాడ లేని గుండె అంటే యూ లుక్ అట్ ద డీపర్ మీనింగ్. అప్పటి వరకు హి నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్‌ఫ్లూయెన్స్, ఒక రొమాంటిక్ ఇన్‌ఫ్లూయెన్స్ లైఫ్‌లో లేదు. అలాంటి ఒక చోటకి యూ కమ్ ఇన్ లైక్ ఎ గష్ ఆఫ్ దట్ ఫ్లో అండ్ యూ క్వెన్చ్డ్ మై థర్స్ట్. యాహ్! అంత గొప్ప పద కవిత్వం కానీ, అంత వచన కవిత్వం గానీ రాసే ఒక పొటెన్షియల్ ఉన్న కవి మనకి సినిమా దాంట్లో ఉండడం అనేది వి ఆర్ సో బ్లెస్డ్. అవును. చాలా చాలా ఎందుకంటే అదృష్టవంతులు. యాహ్! యాక్చువల్లీ విల్ కమ్ టు థట్ లేటర్. ఎందుకంటే ఇది యాహ్! షూర్. కొంచెం లైక్ కొంచెం స్ట్రక్చర్‌లో యాహ్! షూర్. ఎళ్తున్నాం. సో, యాహ్! నో ప్రాబ్లమ్. నేనెప్పుడు చెప్తాను కొంచెం క్విక్‌గా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏందంటే సో, అప్పట్లో ఐ థింక్ నేను నేను మీకు చెప్పాను. చెప్పలేదంటే నేను చెప్తా. మే నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను కాబట్టి, మేము థియేటర్‌కెళ్ళడం అనేది అది బేసిక్‌గా అంటే అప్పుడప్పుడు తిరుపతికెళ్ళి దేవుడికెళ్ళి మొక్కుతావు గదా! అట్లుండేది. బేసిక్‌గా ఏందంటే థియేటర్‌కెళ్ళడం అది చాలా అరుదైన విషయం. బికాజ్ అప్పట్లో నీకొక 6 ఓజీ సెంటర్స్ నేనంటాను. ఆ సెంటర్స్ ఏందంటే నీకు బే ఏరియా, డాలస్, వర్జీనియా, న్యూ జెర్సీ. బట్ న్యూ జెర్సీ ఏంటంటే ఎడిసన్. అది మాకు ఒక గంట సేపు దూరంలో ఉంటది. సో, నువ్వు బేసిక్‌గా మేము ఎడిసన్‌కెళ్ళి సినిమా చూడాలంటే నువ్వు అదొక డే. అది యాక్చువల్లీ నీ మొత్తం డే యాక్చువల్లీ. బికాజ్ నువ్వు ట్రాఫిక్ పరంగా నువ్వు ప్లాన్ చేసి అక్కడికెళ్ళాలి. గంట సేపు పడుద్ది. దాని తర్వాత సినిమా చూడాలి. అది ఇంకో 3 గంటలు. సినిమా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి రావాలంటే అది బేసిక్‌గా మొత్తం కలిపితే ఒక 5, 6 గంటలు. సో, చాలా కేర్‌ఫుల్‌గా మనం జేయాలి. సో, అప్పట్లో ఎక్కువ ప్రింట్లు లేవు. అండ్ ఇది యాక్చువల్లీ ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఐ థింక్ దిస్ వాస్ ద ఫస్ట్ తెలుగు మూవీ టు రన్ ఫర్ 50 రోజులు యూఎస్‌లో యాక్చువల్లీ. అదో రికార్డ్ క్రియేట్ చేసింది అప్పట్లో. సో, ఈ సినిమా నాకు ఈ సినిమా గురించి యాక్చువల్లీ నాకేం తెలీదు. నాకేం తెలుసంటే ఐ థింక్ 'నాగార్జున' గారిని నేను చూసి ఫస్ట్ మూవీ వాస్ ఐ థింక్ 'నిన్నే ప్రేమిస్తా' అనుకుంటా అప్పట్లో. లేకపోతే మన ఏందది మర్చిపో 'అన్నమయ్య.' ఈ ఈ 2 సినిమాలో ఒకటి చూసా. సో, ఈయన నాకు తెలుసు. సినిమా చూసాం. డీవీడీలో చూసాను. ఏదో అంటే పర్వాలేదనిపించింది. నాకేం అర్థం అవ్వలేదు ఆ టైంలో. నా వయసెంత అప్పుడు? ఓ 4 లేకపోతే 5 అప్పట్లో. సో, నాకేం అర్థం కాలేదు. సినిమా డీవీడీలో చూసాను. సో, ఈ సినిమాకి నా ఇష్టం ఎలా పెరిగిందంటే ఐ థింక్ నువ్వు చెప్పినట్లాగా ఫార్మేటివ్ సినిమాలుంటాయి గదా! యూ జస్ట్ హ్యాపెన్ టు కమ్ బ్యాక్ టు కొన్ని సినిమాలు. రివిజిట్ చేసే కొద్దీ నీకు కొన్ని సినిమాలు దగ్గరగుంటాయి, గుండెల్లో ఉంటాయి. సో, అప్పుడు తెలుగు సినిమా గురించి కొంచెం తెలుసుకున్న తర్వాత బేసిక్‌గా ఏమైందంటే, మేము డీవీడీ కొన్నాం సినిమాకి. సో, సినిమా చూసిన ఆబ్వియస్‌గా రెంట్ చేసేవాళ్ళం. రెంట్ చేసిన తర్వాత నచ్చింది కాబట్టి డీవీడీ కొన్నాం. డీవీడీ కొనిన తర్వాత మల్టిపుల్ రీవాచెస్‌తో నేను జస్ట్ లైక్ ఈ సినిమా అనేది ఇట్ ఈస్ సో ఎంటర్‌టైనింగ్ అండ్ 90% మీరు సినిమా జూస్తే, నువ్వు జస్ట్ నవ్వుతూనే ఉంటావు. నీకు యాక్చువల్లీ సినిమాలో ఎక్కడ సీరియస్ అవుతదంటే, నీకు ఓన్లీ 3 ఇన్‌స్టెన్సెస్‌లో సీరియస్ అవుతది. ఫ్లాష్ బ్యాక్‌లో అవుతది. నీకు ఒక్క నిమిషం. ఫ్లాష్ బ్యాక్‌లో జరుగుతది. అండ్ దెన్ బేసిక్‌గా సినిమా ఎండ్‌లో సినిమా సీరియస్ అవుతది. అది తప్పితే నీకు ఆల్‌మోస్ట్ లైక్ 80% ఈ సినిమాల్లో వాళ్ళు మొత్తం కామెడీతో నింపేశారు. సో, నువ్వు నవ్వుతూనే ఉంటావు కొంతో గొప్పో. ఏదో ఒక డైలాగ్‌కి లేకపోతే ఏదో ఒక సిట్యుయేషన్‌కి. సో, అట్లా నా ఇష్టం పెరిగింది. అండ్ ఓవర్ ది ఇయర్స్ దాని తర్వాత తెలుసుకున్నా. అంటే అప్పుడు డైరెక్టర్ అనేది ఇప్పుడు ఇవన్నీ నాకేం తెలీదు గానీ, అప్పుడు తర్వాత తెలుసుకున్నా. 'త్రివిక్రమ్' గారు కథ రాసారు. దాని తర్వాత 'విజయ్ భాస్కర్' గారు దర్శకత్వం చేశారు. సో, వాళ్ళ కాంబోలో ఈ
అంటే 3 సినిమాలు అనుకోవచ్చు. లైక్ అంటే 'తరుణ్' గారిని తక్కువ చేయడం నాకిష్టం లేదు గానీ, ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది గానీ, బట్ జనరల్‌గా అందరూ ఏం మాట్లాడుకుంటారంటే ఈ 3 సినిమాల గురించి కదా! 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' ఎక్కువగా. 'నువ్వే కావాలి' గూడా రివ్యూ చేశాం. అది గూడా క్లాసిక్ సినిమాలే. ఇగ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలు. నేను కాదనట్లేదు గానీ, ఈ సినిమాలు వాళ్ళెక్కువ మాట్లాడుకుంటారు. సో, అది ఉండే కొద్దీ దాని తర్వాత జస్ట్ ఓవర్ ది ఇయర్స్ దిస్ మూవీ ఏజ్డ్ లైక్ ఫైన్ వైన్. జస్ట్ లైక్ ఎనీ మూవీ వీళ్ళ కాంబినేషన్‌లో బేసిక్‌గా వాళ్ళిద్దరూ కలిసి 6 సినిమాలు చేశారు నాకు తెలిసినంత వరకు. ఐ థింక్ నో. ఐ థింక్ 5 సినిమాలు యాక్చువల్లీ వాళ్ళు కలిసి చేశారు. ఏదో ఒకటి ఐయామ్ బ్లాంకింగ్ గానీ ఒక్క నిమిషం. కెన్ ఐ డూ మై మ్యాథ్? యాహ్! ఇట్స్ యాక్చువల్లీ 6 సినిమాలు. నేను 'స్వయంవరం', 'జై చిరంజీవి' మర్చిపోతున్నా. ఆ మిగతా 4 సినిమాలు కలిపితే 6 అవుతది. ఓకే. సో, ఆళ్ళ కాంబినేషన్‌లో యూ గెట్ ఎ ఫీల్ ఫర్ వాట్ దేర్ ఫిల్మ్ వాస్ లైక్, వాట్ దేర్ పార్ట్నర్‌షిప్ వాస్ లైక్. ఆ రచయిత, దర్శకుడు కాంబో ఉంటది గదా! అది జస్ట్ ఓవర్ ది ఇయర్స్ ఆ కామెడీ, సినిమాకుండే ఒక ఫీల్ అండ్ అన్నిట్లికంటే పాటలు అసలు ఇంత అద్భుతమైన సంగీతం నువ్వు చెప్పినట్లాగా అందరూ వాళ్ళకుండే ఒక వాళ్ళందరూ ఇచ్చే ఒక ఇన్‌పుట్, కాంట్రిబ్యూషన్ అదంతా. సో, యాహ్! డెఫినెట్‌లీ అట్లుంటది. సో, యాహ్! ఓవర్ టు యూ. ఈ సినిమాతో నీ ఇష్టం లేకపోతే ఈ సాన్నిహిత్యం ఎలా పెరిగింది సంవత్సరాలు గడిపే కొద్దీ? So one thing is obviously this film was the comfort film. Like ఎట్లా అంటే, when you want to watch, most films are like, I mean, at least in the meme world, I think one of the that zone is that Trivikram zone when before he became Guruji, he was that zone where he could write like, probably his pen was probably made of fire and water. అవును. And so it's a comfort film. You kept going back, when you wanted to, watch something when you're eating your dinner after a long day, or college lo multiple times friends తో కూర్చొని చూడడం. ఓకే. అండ్ అలాంటి చాలా ఎక్స్‌పీరియన్సెస్‌తో ఇలా ఈ సినిమా రివిజిట్ చేసి అట్ వన్ లెవెల్ ఎలాగంటే వన్ లైన్ ఆర్డర్‌తో సహా డైలాగులతో సహా సీన్ వస్తే మ్యూట్ చేసేసి నేను డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతా అనమాట. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అనమాట. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్? ద కన్వర్జేషన్స్ ఆర్ వెరీ రిలేటబుల్. అవును. ఏంటంటే మేము తీసుకురాలేమా పైకి కంపెనీ కంటే, తీసుకొచ్చావు గ్రౌండ్ ఫ్లోర్‌లో యాహ్! నాకు గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్‌కి ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకొచ్చావు. తెచ్చావు. ఆర్ లైక్ అంటే అది నిజంగా ఒక ఫాదరు ఒక సన్‌ని తిడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది యాక్చువల్లీ అది. అవును. అవును. ఎందుకంటే మా గోదావరి ఇప్పుడు మా మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఇద్దరు గోదావరి సైడే కదా! నన్ను మా నాన్నగారు ఎలా తిట్టారో యూ నో లేపోతే అదే కన్వర్జేషన్ ఇప్పుడు నేనేమైనా ఫోన్ చేసి ఏమైనా మాట్లాడినా కూడా మా డాడీ నన్ను అలానే తిడతారనమాట. ఆర్ మా మామయ్యలని చూసాను కదా! మా మేనమామలు అందరూ కూడా వాళ్ళని మా తాతగారు కూడా అలానే తిట్టారు. సో, అలానే ఉంటుంది బేసికల్‌గా. ఎట్లా ఉంటుందంటే యూ నో వెరీ, వెరీ రిలేటబుల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆహ్, చిన్న, చిన్న మూవ్‌మెంట్స్‌లో ఆయన హ్యూమర్ క్రియేట్ చేసిన విధానం. లైక్ ఎలా అంటే ఇలా నడుచుకుంటూ రాంగానే మీ ఫైల్స్ క్యాబిన్‌లో పెట్టాను మేనేజర్ గారు అంటే, మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారు కూర్చోండి పీఏ గారు. యాహ్! ఏంటి నేనే మేనేజర్‌నని హింట్ ఇస్తున్నావా అతనికి అని. సో, అలాంటి మైక్రో, మైక్రో మూవ్‌మెంట్స్‌లో ద వే హి క్రియేటెడ్ హ్యూమర్. అండ్ యూ నో ద ఫ్యాక్ట్ థట్ you know you can laugh more when you can relate to it. అవును. అవునవును. you know నాకు for నువ్వు చెప్పినట్లాగా యాక్చువల్‌గా ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా. లిటరల్లీ సినిమా ఓపెన్ అవుతది. పంచ్ పడతది. ఏందంటే వాడు లైక్ ఆ నరేటర్ ఎవరో నాకు తెలీదు గానీ, ఈయనొక మగాడు. ఈయన సర్వ్ చేసిన అందరూ మగాళ్ళు. ఈయన ఇంట్లో ఉండే మొక్కలు గూడా మగవే. ఎందుకంటే దానికి పూలుండవు. వెంటనే ఆడు కారొచ్చి దిగొస్తాడు. దిగంగానే ఒక ఆడదొస్తది. "ఏవండీ ఇక్కడ గుడెక్కడుందో తెలుసా?" "తెలుసు." "ఎక్కడుందో చెప్తారా?" "చెప్పను" అని చెప్పి వాడు వెంటనే ఎళ్ళిపోతాడు. ఏమైంది? వాడికేమన్నా ప్రాబ్లమ్ అంటే, లేదు ఆడికి ఆడాలంటే కచ్చి అని జెప్పి దాని తర్వాత వాడొస్తాడు. ఇంకో హైలైట్ అంటే ఇది కొంచెం తర్వాత చెప్దాం అనుకున్నా గానీ, ఎలాగో but yeah, ఇట్లా go ahead, ఇట్లా go ahead. వచ్చేసింది తప్పట్లేదు. వ అదెంత హైలైట్ సీన్ అంటే, వాడు ఆఫీస్‌లోకి నడుచుకుంటూ వస్తాడు కదా! అందరూ ఆడవాళ్ళు జెప్తారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ ఎవ్వరికి చెప్పకుండా ఒక్కటే మగాడు సుబ్బారావు అని చెప్పి గుడ్ మార్నింగ్ అయ్యా సుబ్బారావు అని చెప్పి వాడు ఆఫీస్‌లోనే వాడెళ్ళిపోతాడు. సో, అదే లైక్ ఒక్కడి తర్వాత ఇంకోటి పంచులు. నాకు ఇంకో చాలా ఇష్టమైన సీన్ ఏందంటే ఆహ్, ఇంటర్వల్ తర్వాత వాడు సస్పెండ్ అయిన తర్వాత 'తనికెళ్ళ భరణి' గారు అపరిచితుడు లైక్ యాక్టింగ్ మీకు కనిపిస్తారు. 'సుధా' గారొస్తే ఆయన ఏదో లైక్ ఆయన బ్రతిమాలినట్టు 'నాగార్జున' గారితో మాట్లాడతారు. వెంటనే ఎళ్ళిపోయిన తర్వాత ఈయన యేసుకొని ఉంటాడు. సో, ఐ వాస్ లైక్ ఇది బ్రిలియంట్ అసలు.
బట్ ఓ యా, అదే ఇన్ఫాక్ట్ అది ఆ సీక్వెన్స్ లో కూడా ఇన్ఫాక్ట్ ఆ వెటకార అంటే తనిఖీల భరణి గారు అద్భుతమైన కామెడీ, ఎందుకంటే యాజ్ అ రైటర్ తనిఖీల భరణి గారి టైమింగ్ ఫినామినల్ గా ఉండేది. ఇన్ఫాక్ట్ అవును. బాడీ ఆఫ్ వర్క్ చూస్తే, అవును. అండ్ అలాంటి యాక్టర్ కి అలాంటి అంత మంచి కామెడీ రాస్తేనే పండుతుంది కదా. కామెడీ అనేది అప్పుడు పండడం మీద ఉంటది మేజర్ గా. అవును. సో ఇన్ఫాక్ట్ అంతకంటే ఫ్లాష్ బ్యాక్ లో నాగార్జున ఆ, నాగార్జున వస్తే వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి వాళ్ళు వస్తుంటే దారిలో చొక్కా చొక్కా ఇచ్చేసాడంటే, అదేంటారు ఏదైనా కొత్త చొక్కా స్టైల్ అంటే కాదు పిచ్చి అని అంటాడు కదా. ఈవెన్ అంత అవును. అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ లో కూడా హ్యూమర్ క్రియేట్ చేయడం, ఐ థింక్ అది ఈవెన్ ఆహ్, తనిఖీల ఆహ్, భరణి ఆహ్, గారు. ఇంకో డైలాగ్ ఉంటది ఆ సీన్‌లో. ఏందంటే కొత్త కార్ వాడు అడిగాడు. దీని ఖర్చేంటంటే 25,00,000 దానిదేముంది కొనేద్దాం. అంటే కొనడం అంటే మాకు కొనడం ఈజీ కానీ డబ్బులు పెట్టేవాడికి లైక్ వాడికి బాధ ఉంటది. ఏదో ఒక డైలాగ్ ఉంటది కదా! అది కూడా యా, సూపర్‌గా ఉంటది. యాహ్! సో ఐ థింక్ అంటే ఏంటంటే అంటే ఇది వన్ ఆఫ్ ద తనిఖీల భరణి గారు ఇస్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్. ఒక పదం మీద ఎంత స్ట్రెచ్ చేసి ఎంత లాగితే ఆ హ్యూమర్ వస్తుందో అది తనిఖీల భరణి గారికి చెందుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముందు సీన్ లో ఉంటుంది కదా. ఏంటంటే మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టగానే లిప్స్టిక్ యాడ్ ప్రపోజల్ అంతా వస్తుంది కదా. రే, ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ గురించి దగ్గర నుంచి అని చూసావా, అది ఆడాళ్ళు వేసుకునేదిరా అని. అది ఆడవాళ్ళకైతేనే బాగా తెలుస్తుంది అనగానే ద వే ఇట్ కట్స్ ఇమ్మీడియట్లీ హీల్ గెట్ అ లిప్స్టిక్ అండ్ స్టార్ట్ అంటే అవునవును. అక్కడ ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ సీన్ ఇస్ ఫినామినల్. అండ్ ఇంకో డైలాగ్ ఉంటది. నువ్వు మర్చిపోయావు. ఏందంటే వాడో పంచ్ ఇస్తే వీడో కౌంటర్ ఇస్తాడు. ఏందంటే అరే! అది లిప్‌స్టిక్ యాడ్‌రా లేడీస్ జెల్సది. మరి ఆ పట్టు చీర షాప్‌లో ఎందుకందరు మగాళ్ళుంటారు. నువ్వు ఎదవ లాజిక్‌లు చెప్పకు. యాక్చువల్లీ అది ఇన్‌ఫాక్ట్ ఆహ్, దానికి నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అన్నమాట. ఏంటంటే ఆ అమ్మాయి ముద్ర యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటే బతిమాలి ఒప్పించి 30,000కి తీసుకొచ్చాను అనగానే 30,000 3,000 ఇస్తే పని చేయడానికి కత్తుల్లాంటి కుర్రాళ్ళు బోలెడు మంది ఉన్నారంటే, అంటే ఆ కత్తి అనే వర్డ్ మీద కామెడీ చేయడం. కత్తుల్ని, యాహ్! కొడవలిని పెట్టుకోవడానికి మనది కమ్యూనిస్ట్ కార్యాలయం కాదు. ఎందుకంటే అప్పుడు దేర్ వాస్ ఎ బిట్ ఆఫ్ కమ్యూనిస్ట్ వేవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో. సో అలా దాన్ని పెట్టడం లైక్ ఆల్ ద మెన్ వర్ గోయింగ్ ఇంటూ కమ్యూనిజం అన్నమాట. సో అలాగా అది లేదు. సటైరా దాని మీద ఆల్‌మోస్ట్. అదొక చాలా యాహ్! సటిల్ సెటైర్ అన్నమాట. అనేస్తే ఆహ్, అదైతే మన కమ్యూనిస్ట్ యాడ్ ఏజెన్సీ అయినా మనం చేసే ఇదంతా సబ్బులకి, సోపులకి గురించేనా? అది ఆడవాళ్ళకే బాగా తెలుస్తుందంటే మరి పట్టు చీర షాప్‌లో మగవాళ్ళు యాహ్! ఎందుకుంటారు? సో యాహ్! అండ్ యాక్చువల్లీ దానికన్నా ముందేంటంటే ఆహ్, హి డస్ దట్ కదా! 'రెవ్లాన్ యాడ్ కలర్ టు యువర్ లైఫ్' అని. అది చేశాక యూ నో అది తీసుకొని థాంక్స్ రా! నా పరువు కాపాడావు. ఇంత మంచి ఐడియా ఎలా ఏసావురా నువ్వు అంటే, స్కెచ్ పెన్ వాడి అంటాడు కదా! నా బాల్ అదే పెయింట్ బాల్ బాల్ పాయింట్‌లో పెన్. ఇంకు పోయిందా అని వాడంటాడు. సో ఈవెన్ ఆన్ ద స్మాలర్ థింగ్స్ హి నెవర్ లెఫ్ట్ ఎ ఆపర్చునిటీ టు జస్ట్ గివ్. యాహ్! అది ఐ థింక్ వాస్ ఫినామినల్. అండ్ ఇంకొక టెరిఫిక్ సీన్ ఏంటంటే ఆహ్, ఇన్ ద సెకండ్ హాల్ఫ్ ఆహ్, పారిస్ ఎళ్ళిపోయాక, పారిస్‌కెళ్ళిపోయాక ఆహ్, ద మీటింగ్ ఈస్ డన్ అండ్ ఒక అమ్మాయి నాగార్జునని తీసుకెళ్ళిపోతుంది గదా. నాన్సీ. తీసుకెళ్తే బ్రహ్మానందం వచ్చి "అభి ఎక్కడ?" అంటే ఎవరో అమ్మాయి పిలిసి డిన్నర్‌కెళ్ళిందంటే, "అలా డిన్నర్‌కెళ్ళే 25 ఏళ్ల నుంచి పారిస్‌లో 25 ఉంటున్నాను." సంవత్సరాలు. వాడెళ్ళిపోయిన తర్వాత ఇట్లా జూసి ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ బాయ్ అని జెప్పి అదొక చాలా, అయిపోతది గదా! చాలా పెద్ద మీమ్ అయింది తెలుసా? ఇంటెలిజెంట్ ఫెలో అనే యాహ్! మీమ్. యాహ్! యాహ్! ఆ! మొత్తం ట్రాక్ అసలు అది. బట్ యాహ్! దాని తర్వాత విల్ గెట్ ఇంటూ ఇట్ లేటర్. యాక్చువల్లీ ఈ యాహ్! షూర్. టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటాను. నేను షూర్. ఒకటే మాట జెప్తా. ఈ సినిమా యాక్చువల్లీ ఆయనకెట్లా అవకాశం వచ్చిందంటే, నేను యాక్చువల్లీ మొన్న ఇంటర్వ్యూ వచ్చింది. వెరీ ఇన్ఫార్మేటివ్ బికాజ్ ఆయన నాకు హుహు. చాలా ఇష్టం. విజయ్ భాస్కర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సినిమా పేరు అంటే ఆ ఛానెల్ పేరు మర్చిపోయా. ఐ థింక్ లైక్ ఏదో ఎండీఎక్స్ న్యూస్ అని ఏదో ఉండే ఉంటది. సో, ఈ సినిమా సంగీతం అవకాశం ఎట్లొచ్చిందంటే, విజయ్ భాస్కర్ గారికి సత్యనారాయణ గారు. సో, దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారికి వాళ్ళిద్దరు పరిచయం. సో, ఆయనెవరో సంగీత దర్శకుడు అనుకున్నారు ఆ టైంలో. ఆయనెవరో చెప్పలేదు. బట్ అప్పుడేమైందంటే, అదే టైంలో ఈయన 'ఆనందం' సినిమాకి కొట్టారు. అది క్లాసిక్ ఆల్బమ్ అయింది. 'ఆనందం.' శ్రీను వైట్ల గారి 'ఆనందం.'
సో, ఆ సినిమాకి సంగీతం కొట్టేది డీఎస్‌పీ గారు. సో, ఆయనకేందంటే ఆయనకి అంటే ఆయన చిన్నప్పటి నుండి వీళ్ళిద్దరు పరిచయం గూడా. ఎందుకంటే సత్యనారాయణ గారితో పరిచయం కాబట్టి, ఆయన అబ్బాయి గూడా చిన్నప్పుడు ఏదో ఒకటి డప్పులాడేవాడు ఇది జేసుకుని అని జెప్పి, ఆయన దేవి గారికి ఫోను జేశారు. దేవి గారికి ఫోను జేసే విధానం ఆయన ఏం జెప్పారంటే, "మాకు మెలోడీ కావాలి. ఎందుకంటే అప్పటికి సోనాలి బెంద్రే గారి డేట్లున్నాయి. అండ్ మెలోడీ కంపోజ్ జేయాలి. టైమ్ టఫ్ అవుతుంది." ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగీతం గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్లీ ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు. బట్ కొన్ని సార్లు అవుతది. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'వద్దురా సోదరా' యాక్చువల్లీ వాళ్ళ సినిమా వాళ్ళ లాస్ట్ వాళ్ళు సినిమా లాస్ట్ వాళ్ళు షూటింగ్ చేసేదేంటంటే ఆ పాట. ఆ పాటతోనే వాళ్ళు షూటింగ్ కంప్లీట్ చేశారు అని విజయ్ భాస్కర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఆ వేరే ఇన్‌ఫాక్ట్ ఇంటర్వ్యూలో. ఈ ఆ! పాట గురించి చెప్పావు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సో, ఆ పాటలో 2 పల్లవులుంటాయి గదా! అవును. 'శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ అవును. లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు.' సో, అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది ఆయన చాలా సార్లు మిమిక్రీలో పాడతారు అని ఆయనకొక ప్రసిద్ధి ఉంది గదా! అవును. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ టెక్నిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ పాటని రెఫరెన్స్‌గా తీసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఆ పాట ఇప్పుడు చూస్తే నీకు నీకు బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టు ఉండదు. నీకు 'నాగార్జున' గారు చెప్తున్నట్టు ఉంటుందన్నమాట. యాహ్! అది కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, యాహ్! మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అని ఉంటుంది గదా! యాహ్! అంతా కలిసి జస్ట్ 1 మంత్ కాలేడు ఎంత మారిపోయాడు గుర్తు అంటే ఇది యాక్చువల్లీ ఈ లైన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎట్లా అంటే డూ 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 ఎంత మారిపోయాడు బక్క చిక్కిపోయి, మంచి లుక్ పోయి అసలు అది ఆయన ఆయన విశ్వరూపం చూపించారనుకో. అండ్ అవును. ఆ పాట అదే ఒకటైతే ఇంకొక ఈ పాటలో ఇన్‌ఫాక్ట్ 'దేవిశ్రీ ప్రసాద్‌కి' ఐ థింక్ ఆ లాస్ట్ పాట ఇక అందమైన వాళ్ళంగా నువ్వు కొట్టుకోవా నీ ఇష్టం అని అంటే నీ బీట్లు నువ్వు కొట్టు అని ఎందుకంటే హి ఈస్ ద పర్కషనిస్ట్ కదా! అవును. సో మనకిప్పుడున్న ఇద్దరు మేజర్ కంపోజర్స్ ఇద్దరు దే ఆర్ వెరీ గుడ్ పర్కషనిస్ట్స్. అవును. అండ్ సో అందుకే ఈ సినిమా కాంట్రరీగా చాలా తక్కువ పర్కషన్స్ ఉంటాయి. ఎక్కువ ఇట్స్ ఐదర్ బేస్డ్ ఆన్ ఫ్లూట్, సాక్సోఫోన్ అవును. అవును. ఇలాంటి మ్యూజిక్ మీద ఉంటుంది. నీకు యాక్చువల్లీ ఫ్లూట్ అండ్ ఐ థింక్ ఫ్లూట్ అండ్ వయలిన్స్ ఎక్కువ ఉంటాయి ఈ వైలెన్ సంగీతంలో. సో, ఈ ఆహ్, నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఒకటే లైక్ 'డీఎస్‌పీ' గారు ఏం తాగి కొట్టారో నాకు తెలీదు గానీ, ఈ సినిమా లిటరల్లీ సాంగ్స్ అండ్ బీజీఎం మాస్టర్ పీస్ అంతే. మాస్టర్ అసలు నీకు ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ క్లాసిక్. నా ఫేవరెట్ సాంగ్ అంటే వెరీ డిఫికల్ట్ టు చూస్ బికాజ్ నాకు అన్నీ ఇష్టం. బట్ ఐ వుడ్ గో విత్ వన్ అండ్ ఓన్లీ బికాజ్ అది జస్ట్ ఐకానిక్ కాంబినేషన్. ఫేవరెట్ లిరిక్ రైటర్ ఐకానిక్ కాంబినేషన్. నా ఫేవరెట్ సాంగ్ 'నా మనసునే.' నీ ఫేవరెట్ పాట ఏంటి 'సూర్యబరు' ఈ ఆల్బమ్‌లో? సో ఆహ్, నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఫస్ట్ సాంగ్ 'డోంట్ మ్యారీ బీ హ్యాపీ' 'డోంట్ ఎందుకంటే మ్యారీ మీ.' అది అంటే నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఇష్టమనమాట. యాహ్! ఆఫ్‌కోర్స్ హి సంగ్ మల్టిపుల్ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఆ పాట ఎందుకంటే ఆయనవి అలాంటి పాట ఒక మెలోడీ ఉంటే ఎవరైనా పాడొచ్చు. ఈవెన్ సోను నిగమ్ కూడా వచ్చి చాలా మంచి మెలోడీస్ పాడారు. బట్ అలాంటి సెటైర్ పాట ఉంటే ఆయనే పాడగలరు. ఇప్పుడు నువ్వు చూస్తే 60స్ ఇంకా అందుకని ఆ పాట నాకు చాలా ఇష్టం. లైక్ 'ముత్యాలు వస్తావా' లేకపోతే 'బోటనీ పాఠం ఉంది' లేకపోతే అలాంటి నేను ఇంకో 'చక్రవర్తికి' ఎగ్జాంపుల్ చెప్తా నీకు. అది 'చూడాలని ఉందిలో' ఆ పాట ఆంధ్రాని ఊపాడింది అప్పట్లో. 'ఆంటీ కూతుర' పాటుంటది గదా! దాంట్లో అది 'ముత్తు పొడుకు వారెవా' ఏదో ఒక లిరిక్ ఉంటది గదా! దాంట్లో బాలుగారు ఎంత జోష్‌తో పాడతారంటే నీకు ఒక్కసారి ఒక వేరియేషన్ ఒస్తది. అంటే 'ముత్తు ఒడుకు వారెవా' అది ఒక్కసారి ఒస్తది. దాని తర్వాత 'ముత్తు ముడుకు వారెవా' అనే ఇంకో రకంగా ఆయన అట్లా పాడతారు. సో, ఆ పాట విన్నప్పుడు ఆ జోష్ నాకనిపించింది. నువ్వు గూడా చెప్పినట్లు ఈ పాటలో గూడా అంటే అదే గదా! అది కాంబినేషన్ ఆఫ్ అది కూడా ఒక క్లాసిక్ ఎలా కాంబినేషన్. ఉంటుందంటే 'డీఎస్‌పీ' గారు, సిరివెన్నెల గారు, బాలు గారు వాళ్ళిద్దరూ అది ఒక సిక్సర్ అంతే. యాహ్! సో, అక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 'డోంట్ మ్యారీ ఆహా! బీ అవును. హ్యాపీ' ఓహో! అలా. అది యాహ్! బాలు, బాలు స్పెషల్ ఎఫెక్ట్ అన్నమాట. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేస్తున్నప్పుడు చెప్పరంట బాలు గారు. అది ఆ పాట ఫ్లోలో ఆయన పాడతారంట. సో, కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పేవారంటే సార్ మీరు ముందే డమాలు, డిమీలు ఎక్కడేస్తున్నారో ముందే మాకు చెప్తే మేము రాసుకొని పెట్టుకుంటాం సార్ స్క్రిప్ట్‌లో అని. ఎందుకంటే ఐ థింక్ దట్స్ బాలు గారు. వి మిస్ హిమ్. ఐ హోప్ యాహ్! he's doing music concerts for more interesting people up there. So యాహ్! అండ్ yeah, దెన్ బీజీఎం గురించి చెప్పాలంటే ఆహ్, నేను యాక్చువల్లీ లైక్ సినిమా మళ్ళీ జూసినప్పుడు అంటే నేను మొన్న రీవాచ్ చేశా సినిమా ఆఫ్ కోర్స్ ది పాడ్‌కాస్ట్‌కి.
నీకు యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్‌కి యాక్చువల్లీ ఒక థీమ్ మ్యూజిక్ ఉంటది. ఇది నువ్వు గమనించావా? బికాజ్ 'అభికి' నీకు లైక్ మెటల్ గిటార్స్ ఒస్తాయి ఎక్కువ సార్లు. అది లైక్ 'అభి' థీమ్ అండ్ దెన్ 'హారిక' థీమ్ అయితే చాలా మెలోగా ఆ ఫ్లూట్ ఒస్తది. అంటే ఆమె ఇంట్రోలో వచ్చినప్పుడు ఆఫీస్‌కొచ్చినప్పుడు గదా! అది కూడా ఉంటది. నా 2 ఫేవరెట్ బీజీఎమ్స్ ఏందంటే నాకెందుకో అంటే ఇది చెప్పడం నాకు కొంచెం సిగ్గేస్తుంది గానీ, ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ మొన్న జూస్తుంటే నాకెందుకో ఏడుపొచ్చాయి. ఎందుకో నాకు తెలీదు. మేబీ నాకు ఏడుపొచ్చిందంటే ఎమోషన్ వలన లేకపోతే ఇట్ ఈస్ మోర్ బికాస్ ఆఫ్ సినిమాలు ఎంత దరిద్రంగా అయ్యాయి ఈ కాలంలో. ఇటువంటి సినిమాలు ఏమి రావట్లేదు. మోర్ అందునందుకు. అంటే దాని వల్లనే. బట్ నా 2 ఫేవరెట్ బీజీఎమ్స్ అయితే వాడు నిజం తెలుసుకుంటాడు గదా! వాడు పిన్ని ఆడికి నిజం జెప్తది. ఆ బీజీఎం లైక్ ఆ సాడ్ ఒస్తది గదా! ఆ గుండెల్లో ఏముందో బీజీఎం. రెండోదేంటంటే నాకిప్పుడు గూడా ఇది చెప్తుంటే గూస్‌బంప్స్ ఒస్తున్నాయి. క్లైమాక్స్‌లో అమ్మాయి వాడికి ఫోను జేసి, "అభి ఐ లవ్ యూ" అని జెప్తది గదా! "నువ్వు లేకుండగా నేను బ్రతకలేనని" జెప్పి అక్కడ లైక్ ఆ వయలెన్స్ ఇట్లా జై అని లెగుస్తది. సో, ఈ 2 నాకు చాలా ఇష్టం. అంటే ఒక విపరీతమైన ఎమోషన్ కలిగించింది. బట్ యాహ్! బీజీఎం గురించి నువ్వు ఏం చెప్తావు? నాకు యాక్చువల్లీ అది ఇంకోటి అదేదో లైక్ జిబ్బరిష్ వస్తదిరా. అది 'సూరిబాబు' లవంగం వచ్చినప్పుడు అది దెన్ గ్యాంగ్ ఐ ఆఫ్ థింక్ గ్యాంగ్ ఆఫ్ యాహ్! అని వస్తది. యాహ్! ఐ యాహ్! థింక్ అది బాబో మనకు యాహ్! ఏదో వస్తాయి. బట్ ఐ థింక్ అందరి ఫేవరెట్ బీజీఎం అంటే ఆబ్వియస్‌గా 'ఓ సాహో ఓ సాహో' అది లైక్ జస్ట్ 'ఓసామా' అది ఐ థింక్ యాహ్! అది అండ్ మీమ్ అయింది కదా! బట్ యాహ్! ఐ థింక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహా పెర్ఫార్మన్స్ లో యాక్చువల్లీ జనరల్ గా ఎలా ఉంటుంది అప్పటి వరకు కామెడీ సీక్వెన్స్ అంతా కూడా అందరూ బ్రహ్మానందం గారిని కామెడీ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ సీన్ ఒక్కటే బ్రహ్మానందం గారు వేరే వాళ్ళని కామెడీ చేస్తున్నట్టు ఉంటుంది. ఆయన వచ్చి అవును. ఇది పారిస్ అంటే ఇక్కడ ఇండియాలో లాగా 10:00 అయితే 11:00కి వెళ్ళాలనుకుంటుంది. ఇక్కడ 9:45కి ఉండాలి. అలా ఆయనకు ఒక మొత్తం పంచ్ రాసాక తర్వాత నాగార్జునకు పంచ్ ఉంటుంది. సో, ఇట్ వాస్ ఆల్సో కామెడీ వేర్ రియల్లీ బ్రహ్మానందం గారిని ఒక పెడెస్టల్ మీద పెట్టి చేశారు కామెడీ. ఇట్ వాస్ నాట్ జస్ట్ డన్ లైక్ దట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ త్రివిక్రమ్ గారి అన్ని సినిమాలు అలానే ఉంటాయి. బ్రహ్మానందం గారిని ఏదో జస్ట్ అలాగా యూజ్ చేసుకోరు. సో, ఈ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ చిన్న సీన్ ఏంటంటే ఆహ్, ఆ కార్ ఎక్కే సీన్ ఉంటుంది. డు యూ నో హాలిడే ఇన్ అని చెప్పి ఇలా ఫోన్ మాట్లాడుతుంటే "అరేయ్! తెలుసు. నేను ఎక్కలేదురా ఇంకా" నేను ఇంక అంటాడు. కారెక్కలేదురా. నువ్వు సో, యాక్చువల్లీ చెప్పినప్పుడు యాక్చువల్లీ అది చెప్దాం అనుకున్నా బ్రహ్మానందం గారి గురించి. బ్రహ్మానందం గారు యాక్చువల్లీ ఈ సినిమాలు ప్రత్యేకంగా ఈ సినిమాల్లో అండ్ ఈవెన్ నువ్వు నాకు నచ్చావు. నేను అప్పట్లో చెప్పాను. బట్ ఈ సినిమా ప్రత్యేకంగా ఈజీగానే నువ్వు ఆ పారిస్ మొత్తం ఆ పోర్షను నువ్వు కావాలనేలాగా నువ్వు తీయొచ్చు. బట్ వాళ్ళు బ్రిలియంట్‌గా ఏం జేశారంటే, ఆ పోర్షన్ గూడా ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గకూడదని జెప్పి, ఆయన క్యారెక్టర్ పట్టుకొచ్చి నీకొక అది ఐ థింక్ మేబీ అదొక అరగంట ఉంటది. లేకపోతే 25 నిమిషాలు, అరగంట ఉంటది మేబీ. నువ్వు మొత్తం నవ్వుతూనే ఉంటావు మొత్తం సేపు. నువ్వు ఎంటర్‌టైన్ అవుతూ ఉంటావు. ఆల్డా ట్రాకు దాని తర్వాత ఆయన చెప్పే ఏదైనా డైలాగ్ ఇంకోటి ఒక డైలాగ్ ఉంటది కదా! ఏంటది? నాకు చిన్నప్పుడు నీళ్ళంటే భయం. ఇప్పుడేంది అంటే నా భవిష్యత్తేంటో నాకే అర్థమై సావట్లేదు. నీ గతం యాహ్! ఎవడికి కావాలని సింపుల్ ఒక సటిల్ అది పంచ్ ఏసాడు అది కదా! అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు హీరో పంచ్ ఉంటే దానికి ఎప్పుడు బ్రహ్మానందం గారు పంచ్ రాయడం అనేది అదొక స్టైల్. అది చాలా మటుకు మనకి తీసుకొచ్చిన ఒక క్రెడిట్ ఈవీవి సత్యనారాయణ గారికెళ్తుంది. ఈవీవి సత్యనారాయణ గారి పంచ్ ఎలా ఉంటుందంటే ఇదేంటంటే వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్తున్నా అంటే, "అదేంటి టెంట్‌లో మనకి చెప్పలేదేంటి" అనగానే, "లేదు ఇది చాలా లో బడ్జెట్ మొత్తం బడ్జెట్ 150 100 నాకు 50 పిండాలకి" అని చెప్తాడు. సో, అది వెటకారం. ఇక్కడ ఎలా ఉంటుందంటే నీకు తెలిసిందే ఆళ్ళే మూసుకొని కూర్చో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, "నాకు నీళ్ళంటే భయం" అంటాడు. అదే నీళ్ళంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకని బ్రిడ్జ్ అందుకే కట్టారు. వాళ్ళు బ్రిడ్జ్ కట్టారు. ఆర్ సెకండ్ ఏంటంటే, నా గతం ఏంటో మీకు తెలీదు అంటే, తన గతం గురించి ఆల్రెడీ మాట్లాడేసాడు కదా! సో, అవును. నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియక నేను ఏడుస్తున్నాను. నీ గతం ఎవడికి నీ కాలేదు. గతం ఎవడు సో, అది ఐడియల్లీ దీస్ పంచెస్ ఆర్ రిటెన్ ఫర్ ఎ హీరో. బట్ హియర్ హి ఈస్ రిటెన్ ఇట్ ఫర్ ఎ కామెడియన్. సో, దట్ ఈస్ ద లెవెల్ వాట్ త్రివిక్రమ్ గారు సెట్ అన్నమాట. అవును. ఇన్‌ఫాక్ట్ ఆ బ్రిడ్జ్ సీన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో, అంటిల్ ఐ వెంట్ టు సాల్జ్‌బర్గ్ ఇన్ ఆస్ట్రియా I always thought that bridge was in Paris అన్నమాట. సో వెన్ ద ఫస్ట్ టైమ్ ఐ వెంట్ టు పారిస్, ద ఫిల్మ్ అంటే పారిస్ అనంగానే మనకి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి గదా! ఇంగ్లీష్ సినిమాలు బోలెడున్నాయి. ఒక్క నిమిషం నువ్వేం చెప్తున్నావంటే ఆ పారిస్ పోర్షన్ ఆస్ట్రియాలో తీశారా? అదే నువ్వు లేదు చెప్తావా? లేదు. ఓరా! పారిస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద మూవీ వర్ షాట్ ఇన్ పారిస్. యాహ్! ఐఫెల్ టవర్ బట్ అదంతా అది పారిసే. యాహ్! ద బ్రిడ్జ్ వాట్ దే షూట్ కదా! ద బ్రిడ్జ్ సీన్
అది దే షాట్ ఇట్ ఇన్ సాల్స్బర్గ్ ఇన్ ఆస్ట్రియా. ఓకే. యాహ్! అదే అనుకున్నా. సో యాహ్! నేను ఇట్స్ లైక్ ఇది పారిస్‌లో ఉండాలే నీకు డౌట్ నేను వచ్చింటది. పారిస్ వెళ్ళినప్పుడు వెన్ ఐ వెంట్ టు ద ఫిల్మ్, సో నాకు యాహ్! ఫస్ట్ వచ్చిన రిఫరెన్స్ ఏంటంటే, తెలుగు సినిమాలు పెరిగిన వాడు నువ్వు ఏ వుడీ ఆలన్ ఫిల్మో, లేకపోతే నువ్వు ఏ రోమన్ పోలన్స్కీ సినిమా తీసుకొచ్చి నాకు ఇది చూపించు అంటే అవ్వదు కదా. అవును. సో బై ద టైమ్ ఐ వెంట్ టు పారిస్ అండ్ బై దెన్ ఈవెన్ క్వీన్ డిడ్ంట్ రిలీజ్. సో ద ఓన్లీ రెఫరెన్స్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ వాస్ మన్మధుడు. సో ఓకే. వెన్ వి యాక్చువల్లీ గాట్ ఆన్ ఎట్ త్రోకదర్ అండ్ రన్నింగ్ టువర్డ్స్ Eiffel Tower, the image I had in my mind was Sonali Bendre and Nagarjuna holding hands and running. Adokati. And if you see, uh, that is one amazing thing. Second thing, and Paris is like supposed to be a symbol of unrequited love. So two people who hate each other in Paris lo pettadam was such a meta or such a amazing thing anamata. So like if you're in Paris, anybody has to fall in love annattu. I wish they spent a little more time in Paris, but యాహ్! ఇట్స్ లవ్లీ. సో నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు అన్నాను, ఆ మన్మధుడు బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్తారా అంటే, ఆ బ్రిడ్జ్ ఇక్కడ లేదు బాబు అని చెప్పడం అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ సీన్. డిసప్పాయింట్‌మెంట్. యాహ్! నాకు. యాహ్! బట్ అదే ట్రిప్ లో నేను ఆస్ట్రియా వెళ్ళాను. ఆస్ట్రియా ఓకే. వెళ్తే సాల్జ్బర్గ్ లో ఆ బ్రిడ్జ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అరే అదేంటి ఈ బ్రిడ్జ్ ఇక్కడ మన ఉందని. పారిస్‌లో చెప్పారు కదా! ఏంటి ఇక్కడ ఏంటి? సో ఆ ఫోటో అక్కడ విత్ ద మన్మధుడు బ్రిడ్జ్ అని నేను ఆ ఫోటో తీసుకోవడం అనేది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట నాకు. సో యా ఐ థింక్ అలాంటి అద్భుతమైన మెమరీస్ ఉన్నాయి. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఒక మాస్ ఎలివేషన్ ఒకటి త్రివిక్రమ్ గారు లీడింగ్ ఇంటూ ద ఫ్లాష్ బ్యాక్ రాస్తారనమాట నాగార్జునకి. వాడిని ఇప్పుడు నువ్వు చూస్తున్న అభి కాదమ్మా వారు ఆ వేరు. డైలాగులు. యాహ్! యాహ్! వాడి కోపం, అదే వాడి ప్రేమ వర్షం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం, వాడి కోపం ప్రళయం అని. అవును. సో ఇన్ఫాక్ట్ ఇఫ్ యు సీ, ఈచ్ ఆఫ్ దోస్ సీన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ దట్ మెటఫర్ ఇన్ ద ఫిల్మ్. ఇఫ్ యు సీ, వాడి జాలి వర్షం వచ్చింది అనుకో, ఇట్స్ అ రెయిన్ సీన్ యాక్చువల్లీ ఇన్ ద ఫిల్మ్. వాడు ఆ షర్ట్ ఇప్పించేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆ అవును. షర్ట్ ఇప్పించిన సీన్ కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది కదా. అవును. సో ఏం జరిగిందంటే, ఇన్ మై రిలేటివ్ సర్కిల్ ఒక ఆయన ఉన్నారు. ఆయన నిజంగానే ఎవరైనా చొక్కా లేకుండా కనిపిస్తే జాలితో చొక్కా ఇచ్చేస్తారు అనమాట. ఓకే. సో ఐ రియలీ మెట్ దట్ పర్సన్ ఇన్ దట్ సిచ్యువేషన్ వన్స్. బట్ లక్కీలీ దట్ టైమ్ హి వాస్ వేరింగ్ 2 షర్ట్స్ అనమాట. సో హి గేవ్ 1 షర్ట్. సో అది చూసి నేను రిలేట్ అయ్యాను. సెకండ్ ఏంటంటే, నా పేరు సూర్య కదా. సో ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ కాల్ మీ సూరిబాబు. సో ఓకే. ఒక బర్త్‌డేకి నా కేక్ సూరిబాబు లవంగం అని బ్రహ్మానందానికి రెఫరెన్స్ గా నాకు ఆ కేక్ ఇచ్చారనమాట ఫర్ వన్ ఆఫ్ మై బర్త్‌డేస్. దట్ సో ఈస్ అమేజింగ్. ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఐఎమ్ లవంగం. లవంగం అని చెప్తారు కదా. లవంగం అవును. చెప్పగానే ఎస్ అంటే ఏంటంటే సూరిబాబు లవంగం అంటారు సూరిబా కదా. సూరిబాబు అంటే మన దగ్గర, అంటే చాలా మంది ప్రవాస భారతీయులు, ఎస్పెషల్లీ పీపుల్ హూ గాన్ ఫ్రమ్ హియర్, దే డోంట్ టేక్ దేర్ ప్రైడ్ ఇన్ ద ఫస్ట్ నేమ్స్, సెకండ్ నేమ్స్ చెప్తారు. అండ్ దే ఆల్సో కట్ ఇట్ మెనీ టైమ్స్. ఐ హ్యాడ్ వన్ ఫ్రెండ్ అనమాట. ఐ జస్ట్ టెల్ హిస్ సర్నేమ్ కొల్లూరి అనమాట. అది కష్టమవుతుందని ఈ వుడ్ జస్ట్ కాల్ హిమ్సెల్ఫ్ కోల్ అనమాట. KOL. యాహ్! హే మిస్టర్ కోల్ హౌ ఆర్ యూ అంటుంటే, అదేంట్రా అలా పిలుస్తున్నాడు నిన్ను అని వాడిని అడిగితే, అమెరికా వెళ్ళినప్పుడు అడిగితే, లేదు బావా నా పేరు ఇది అని చెప్పడం. సో సో ఇలాంటి చాలా విషయాలు were very close to real life అనమాట. That's what made this film very special. And యాహ్! if you see the actual revelation in the film, అంటే అంటే ఎంత బ్యూటిఫుల్ గా రాశారు అంటే, అంటే ఇది ప్రాబబ్లీ మన తెలుగులో ఐ థింక్ ఈ క్వాలిటీని ఏదైతే చెప్పేది, నవ్వించి వెంటనే ఏడిపించడం, ఏడిపించి వెంటనే నవ్వించడం, ఈ క్వాలిటీ రాజ్ కుమార్ హిరానీకి ఉండేది. అవును. ఆయన సినిమాలో ఉంటుంది. అది ఆయన రిషికేష్ ముఖర్జీ అని ఒక లెజెండరీ డైరెక్టర్ నుంచి బారో చేసుకున్న ఒక క్రెడిట్ అన్నమాట. కొద్దో గొప్పో మనకంత అది మనకు కొంచెం ఎమ్యులేట్ చేసింది విజయభాస్కర్ గారు. ఎందుకంటే అక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ హ్యాంగ్ ఓవర్ సీన్ ఉంటుంది. నా లోపల ఎవరో తిరుగుతున్నాడు బాబాయ్ అనగానే, తిరుగుతున్నాడు దానికి అవును నాన్న వాడి పేరు జానీ వాకర్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా త్రివిక్రమ్ కనెక్ట్ చేశారు. అంతా అయిపోయి బయటికి రాగానే the scene becomes so serious, you end up in tears almost. అది అవును. ఫస్ట్ టైం హిట్ అవ్వగానే. అవును. అవును. సో అంత ఫాస్ట్ ట్రాన్సిషన్ చేసి నేను నవ్వుతున్నోడిని ఏడిపించడం, ఆర్ ఏడుస్తున్నోడిని నవ్వించడం, ఈ రెండు విజయభాస్కర్ కి అది ఉందన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది నువ్వు నాకు నచ్చావులో. విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ ఎవర్ వి డూ అ పాడ్కాస్ట్ ఆన్ దట్ ఫిల్మ్. బట్ ఆల్రెడీ అయ్యింది. మన 125 ఎపిసోడ్.
I mean, this film deserves another podcast for sure. నువ్వు నాకు నచ్చావు as a timeless classic, but I think మన్మధుడు, because I think it was released for a very limited period of time, I think, అంటే మనం ఇప్పుడు రిలీజ్ అంటే ఏదో ఉద్యమంలా చేస్తున్నాం కాబట్టి ఆ ఉల్లాసం పోయి ఉద్యమం వచ్చేసింది కాబట్టి I think మన్మధుడు deserves another proper big re-release. I think in a proper theater, నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ చేసినప్పుడు it was good and great, celebrated. బట్ ఈ సినిమా కంటే I think వర్కింగ్ డే అవ్వడం వల్ల బహుశా రాలేదేమో జనాలు, మరి ఏమో తెలియదు కానీ ప్రాపర్ గా గనక పడితే సినిమా మళ్ళీ దీనికి కూడా వాళ్ళు సౌండ్ ఆఫ్ చేస్తే సినిమా అంతా డబ్బింగ్ చెప్పేంత గొప్ప క్లాసిక్ ఇది కూడా. అవును. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ఒక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటంటే ఆ మూవీలో అంశుని వాళ్ళు స్టాన్జా షాప్ కి తీసుకెళ్తాడు షాపింగ్ కి ఫస్ట్ డే. సో ఆ స్టాన్జా షాప్ మా స్కూల్ దగ్గర ఉందన్నమాట. అది అది నేను ఎక్కడో విన్నా యాక్చువల్. అది ఐ హిమాయత్ థింక్ అది నగర్ లో బంజారా హిల్స్ లో ఉంటది కదా ఆ షాప్. కాదు హిమాయత్ నగర్ లో ఓకే టీటీడీ గుడి ఓకే ఉంటుంది అనమాట. తిరుమల దేవస్థానం వాళ్ళ వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ ఉండేది స్టాన్జా. ఓకే ఇప్పుడు అది ఆ స్టాన్జా యూస్ టు బి టాటా బ్రాండ్. ఇప్పుడు అది స్టాన్జా వచ్చేసి ఇప్పుడు అది వెస్ట్ సైడ్ అయిపోయింది అనుకుంటా. సో ఐ స్టిల్ రిమెంబర్ ప్రతిసారి మేము ఆ షాప్ పక్క నుంచి వెళ్ళినప్పుడు మన్మధుడు షాప్ అనేవాళ్ళం అనమాట. అది because Stanza was not a very approachable brand for most amount of Indians at that time. It was a very formal or very fashionable, ultra fashionable brand anamata. But there's so many dear memories because it was a time when I could feel that excitement. I mean, we still feel excited about Manmadu even today. But yeah, I mean, as and when we grew up, asal Revlon ane company nizanga unda, asal వాళ్ళు నిజంగానే వాళ్ళది add color to your life అనే కోట్ ఉందా, లేకపోతే యాడ్ ఏజెన్సీలా ఉంటుంది. లేటర్ వెన్ ఐ వర్క్డ్ ఇన్ గూగుల్ అండ్ ఐ హ్యాడ్ అ కెరియర్ ఇన్ అడ్వర్టైజింగ్, ఐ కుడ్ రిలేట్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ అడ్వర్టైజింగ్ కెరియర్ అనమాట. అంటే వాళ్ళు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తారు కదా. సో దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్. ఏంటంటే వాళ్ళు ఆఫీస్ ప్లాన్ చెప్తున్నప్పుడు ఇది స్లోన్ అండ్ కర్టిస్ అని ఒక ఆఫీస్ ప్లాన్ అనమాట అమెరికాలో. అది ఇక్కడ నేను తీసుకొచ్చానంటే అంటే ప్లాన్ కూడా కాపీ ప్లాన్ కూడా కాపీ చేసినామని. ఇంకేమైనా ఉంటదంటే ఈ కొంచెం టెక్నికాలిటీస్ అంటే మేము త్వరగా ర్యాప్ చేయొచ్చు, దాని తర్వాత మన రైటింగ్ డైరెక్షన్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పేసి. త్రివిక్రమ్ గారికి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాసినేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆయనకి చలం గారిది ఒక సినిమా చాలా ఇష్టం అనమాట. ఒక నవల, సినిమా అన్నాను. ఆ నవల ప్రకారం పెళ్ళైపోయిన ఒక ఆడ మనిషిని, ఆడవారిని నాయకుడు ప్రేమిస్తాడు అనమాట. అది స్టోరీ. బట్ అది చలం గారికి, చలం గారు చాలా గొప్ప రచయిత అనమాట తెలుగులో. ఆయన ఇప్పుడు ఉన్న ప్రధానంగా ఉన్న అందరూ రచయితలుగా ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. అంత గొప్పగా వెళ్ళలేము, బట్ ఆ పాయింట్ నే ఇంకొంచెం నావెల్ గా తీద్దామని త్రివిక్రమ్ గారి ప్రతి సినిమాలో ఎంతో కొంత ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉన్న అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు అనమాట. మీరు చూడండి అన్ని సినిమాల్లో నువ్వు నాకు నచ్చావు, అన్ని సినిమాల్లో అది ఉంటుంది. ఇంక్లూడింగ్ టిల్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ జల్సా వరకు కూడా ప్రతి సినిమాలో మనకి ఎంతో కొంత ఎలిమెంట్ ఉంటుంది. ఎక్సెప్ట్ అతడులో లేదు. అండ్ దెన్ మల్లీశ్వరి యాక్చువల్లీ ఒక వేరియేషన్ ఉంటుంది దాని గురించి. ఏంటంటే యాక్చువల్లీ ఆ సినిమాలు కూడా అంతే. బికాస్ వాడు ఏందంటే భవానీ శంకర్ ఏం చేస్తాడు, మేము ఇద్దరు చేతులు కలపాలంటే మల్లీశ్వరి నా ఇంటి కోడలు అవ్వాలని చెప్పి ఆమె కూడా అక్కడ నిశ్చార్థం చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది. కానీ ఆమె ఏం చెప్తుంది, లేదు నాకు వరప్రసాద్ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది కదా. బట్ ఐ థింక్ అదర్ దెన్ జై చిరంజీవి నాకు అసలు గుర్తులేదు సినిమా, మళ్ళీ చూడాలి కానీ. బట్ ఐ డోంట్ థింక్ జై చిరంజీవులు వాళ్ళు జస్ట్ ఐ థింక్ దే డిఫరెంట్. వీడికి ఏదో గోల్ ఉంటుంది వాడు నీస్ కోసం. సో ఐ థింక్ అదర్ దెన్ జై చిరంజీవన్ అతడు నీకు కావాల్సిన అన్ని సినిమాలు ఇదే టెంప్లేట్. అవును, I think it works అనమాట. But what I've always loved about a cinema which is very close to my heart ante, anytime I see that film, it's the same to me. అవును. Okay, so Manmadudu is one of those films which stayed the same for me. That is what makes a film eternal. ఎందుకంటే టైం అనేది ఒక ఫిల్మ్ మీద ఇంపాక్ట్ చూపించదు. Recently, I think we were talking about a film called Mirchi. You remember Prabhas Mirchi? I think that's a film which has stayed like that. ఫన్నీ విషయం చెప్పాలా, నేను మిర్చి సినిమా బ్లేగర్తో చేసా ఎప్పుడో. ఓకే. సో దాని 75 నిమిషాలు ట్రిప్ అయ్యాం, అది ఎప్పుడో. బట్ అది ఒక చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. బట్ ఐ థింక్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఒక చాలా బ్రేవ్ వాయిస్ అన్నమాట. లైక్ ఒక
it shows very deep aspects of heroism అదంతా. అవును. But yeah, like I said, Manmadudu is that film to me, which has not changed over a time. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూ క్యాన్ యాక్చువల్లీ పుట్ ఫ్లాస్ టు అ హీరో. ఎందుకంటే ఎప్పుడు మనకి హీరో అంటే ఈ సపోజ్ బి పర్ఫెక్ట్, వాడు ఒక సకల గుణధాముడు శ్రీరామచంద్రమూర్తిలా ఉండాలని మనం రాస్తాం. బట్ దట్స్ నాట్ నీడెడ్. యూ కెన్ కీప్ అ హీరో విత్ అ ఫ్లా. యూ కెన్ కీప్ అ హీరో హూస్ మేడ్ మిస్టేక్స్. యూ కెన్ కీప్ అ హీరో హూ క్యాన్ హేట్ అనే ఒక కాన్సెప్ట్ తో ఐ థింక్ దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అన్నమాట. యాహ్! సో ఐ థింక్ డెఫినెట్‌లీ. ఐ అగ్రీ. దాని తర్వాతకొస్తా డెఫినెట్‌గా. ఈ టెక్నికాలిటీస్ కొంచెం జస్ట్ మనం ర్యాప్ చేద్దాం. షూర్. సినిమాటోగ్రఫీ చేసేది సమీర్ రెడ్డి గారు. లెజెండరీ కెమెరామాన్. ఆయన 'మల్లీశ్వరి' కూడా చేశారు. అంటే ఎన్నో సినిమాలు చాలా చేశారు. సమీర్ రెడ్డి ఈ గారి స్పెషాలిటీ ఏంటంటే కలర్. చాలా బోల్డ్ కలర్ ఉంటుంది ఆయన యాహ్! సినిమాలో. అండ్ ఇంకోటి ఆహ్, ఆయన సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో ఒక మొక్కలో చెప్పాలంటే సినిమాటోగ్రఫీ నీకు చాలా సింపుల్‌గా ఉంటది. బట్ వెరీ ఎఫెక్టివ్‌గా ఉంటది. అదేంటంటే నీకు ఫ్రేమింగ్స్ పరంగా లైటింగ్ గురించి చెప్పాలంటే నేను ఒక 2, 3 సీన్‌లు చెప్తా. నాకు ప్రత్యేకంగా నచ్చింది ఏంటంటే అది ఫస్టు వాడు ఆహ్, లేదు 3 సీన్‌లుంటాయి. ఈ సినిమాలో నా ఫేవరెట్ షాట్ ఏంటంటే నీకు ఇది క్లాసిక్ షాటు. వాళ్ళ ఐఫెల్ టవర్ కిందకొచ్చినప్పుడు నీకు చీకటిగుంటది. నీకు ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఐఫెల్ టవర్ ఉంటది. వీళ్ళైతే 2 డిఫరెంట్ డైరెక్షన్స్‌లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇది విజయ్ భాస్కర్ గారు కూడా చెప్పారు. ఏందంటే ఆ షార్ట్ పాయింట్ నేను ఆయన కోడ్ చేస్తా ఇప్పుడు. ఎక్కడుందది? యాహ్! హీరోయిన్ డిపార్ట్ విత్ డిసప్పాయింట్‌మెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ వైల్ గెట్టింగ్ డౌన్ ద టవర్. ఏందంటే అమ్మాయికి ఆల్రెడీ నిశ్చితార్థం అయింది కదా! సో వీళ్ళు కూడా ఇప్పుడు 2 దారుల్లో ఎళ్ళిపోతున్నారన్నట్టు అట్లా సింబాలిక్‌గా చూపించడానికి. ఈ మిగతా రెండో సీన్స్ ఏందంటే వీడు బాధలో ఉండే కొద్దీ వాడు సిగరెట్ కాల్చుతూ ఉంటాడు కదా! ఆ కిటికీ నుంచే వచ్చే లైటింగు మీరు చూసారనుకో అది చాలా బావుంటది. చాలా నేచురల్‌గా ఉంటది. ఇంకోటి నాకు చాలా ఇష్టమైన షాట్ ఏందంటే వీడు నేల మీద పడుకుంటూనే ఉంటాడు. వాడి పక్కన ఫోన్ ఉంటది. నీకు 4 కిటికీల నుండి అది అట్లా లైట్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటది నేల మీద. సో, ఈ షాట్‌లన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకోటి పాటలైతే అదరగొట్టారు. ఆస్ట్రియా సీన్స్ లేకపోతే అలా సెట్‌ల పరంగా అసలు. సో, సమీర్ రెడ్డి గారు అండ్ ఇంకోటి విజయ్ భాస్కర్ గారు ఏం చెప్పారంటే వెరీ క్విక్ కెమెరామాన్ అనమాట. ఆయన చాలా అంటే ఆయన బ్లాకింగ్ అని ఒకటుంటది సినిమాటోగ్రఫీలో. ఆయన ఒకసారి బ్లాకింగ్ చేశారంటే అద్భుతంగా చేస్తారు. అన్నీ ఫాస్ట్ ఫటాఫట్ అట్లానే అయిపోతాయి. సో, యాహ్! సమీర్ రెడ్డి గారు అట్లా చేశారు. నెక్స్ట్ ఎడిటింగ్ గురించి చెప్పాలంటే 'శేఖర్ ప్రసాద్' గారి మాస్ ఈ సినిమా. 'శేఖర్ ప్రసాద్' నా ఫేవరెట్ ఎడిటర్. ఎందుకంటే ఆయన సినిమాల్లో మీరు గమనిస్తే నీకు ఒక్క సెకండ్ బోర్ కొట్టదురా. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి. నీకు సినిమా జెట్ స్పీడ్‌లో పరిగెత్తది. జెట్ స్పీడ్‌లో చెప్పాలంటే మన 'సలార్' సినిమా సెకండ్ హాఫ్‌లో నీలమావ అందరిని ఇంటర్వ్యూ చేశారు కదా! అదే జెట్ స్పీడ్‌లో శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ కూడా అట్లానే ఉండే ఉంటది. నీకు గ్యాప్ ఇవ్వకుండా కాదు వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఆర్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 'ఆఫీస్' సెట్ అనేది మాస్టర్ పీస్. అదసలు సెట్ అనేది నీకసలు తెలివి ఉండదు. అదే అందమైన భామలు అదసలు హోటల్ సెట్ అనేది అంటే ఈ ఇంటర్వ్యూ చదివాక నాకు నిజంగానే తెలీదు. సో, అంత నేచురల్‌గా చేశారు. బట్ యాహ్! టు కంక్లూడ్ ది మిగతా టెక్నికాలిటీస్ సూర్య బ్రో ఓవర్ టు యూ. ఈ 3 వాటిల గురించి. యాహ్! సో ఒక్కటేంటంటే నాకు చాలా ఆఫ్‌కోర్స్ లైటింగ్ ఏంటంటే అంత బ్యూటిఫుల్‌గా ఆఫీసెస్ ఉంటాయనేది చెప్పలేను. ఎందుకంటే అప్పటి వరకు మన రెఫరెన్సెస్ ఏంటంటే అదే గవర్నమెంట్ గదా! ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసు లేకపోతే ఎంతసేపు 'సూర్యవంశంలో' మీనా ఆఫీస్‌కి వెంకటేష్ ఎళ్తే కాళ్ళకి దండం పెట్టే సీన్ ఒకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫీస్. లేకపోతే ఎప్పుడు విలన్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఒక క్లోజ్డ్ ఏసీ రూము. అలాంటి సెటప్స్ నుంచి ఎందుకంటే ఒక ఆఫీస్‌లో చాలా ఎక్కువ సీన్స్ ఉన్న సినిమా 'గరానా మొగుడు.' యాహ్! అండ్ యాహ్! 'గరానా మొగుడులో' ఆఫీస్ ఈస్ వెరీ టైప్ కాస్టెడ్ అనమాట. దాని తర్వాత ఇంకొక ఫిల్మ్ వేర్ ఆఫీస్ సీన్స్ చాలా ఎక్కువ ఉండే సీన్ ఐ థింక్ టు అన్ ఎక్స్‌టెంట్ వచ్చేసి ఆహ్, నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఒక అదే పాతదే 'ఈవి సత్యనారాయణ' గారి సినిమా ఒకటుంటుంది. 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు.' అక్కడంతా కూడా ఆఫీసెస్ ఎప్పుడు టైప్ కాస్ట్ ఉన్నది. 2000స్‌లో ఏమైందంటే దిస్ వాస్ ద ఫస్ట్ షిఫ్ట్. ఆఫీస్ మోడర్న్‌గా ఉండొచ్చు. ఇట్ హాస్ గ్రేట్ ఫర్నిచర్, బ్యూటిఫుల్ లైటింగ్, పీపుల్ కమ్ ఇన్ మోడర్న్ క్లోత్స్. యూ కెన్ షౌట్ ఎట్ ఈచ్ అదర్. ఇలాంటివన్నీ ఐ థింక్ దట్ వన్. సెకండ్ ఏంటంటే ఆహ్, పారిస్‌లో వన్ ఆఫ్ ద ఫస్ట్ లైవ్ ఫ్లైట్ దిగే సీన్స్ ఉంటాయి. చార్ల్ డి గాల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా ఫ్లైట్ దిగేది. యాహ్! దట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద అంటే చాలా అండర్ రేటెడ్ సీక్వెన్స్ అది నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇంకోటి చాలా బాగా నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ పాట 'చెలియా చెలియా చేజారి వెళ్ళకి' పాటలో ల్యాండ్‌స్కేప్ మారుతూ ఉంటుంది.
యాహ్! ఆ ల్యాండ్‌స్కేప్స్ అన్ని చాలా బాగా షూట్ చేశారు ఆ పాట. బికాస్ ద వే ఇట్స్ షాట్ అండ్ కట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ శ్రీకర్ ప్రసాద్ అంటే ఆఫ్ కోర్స్ వాట్ కెన్ ఐ కామెంట్ అబౌట్ హిమ్? హి ఈస్ లైక్ ఎ లెజెండ్ అంటే. ఒకటి నేను ఐ థింక్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ శ్రీకర్ ప్రసాద్ అంటే the way he cuts a film, the way he makes a film, the film's mood is very ఏమంటాం is captured into it. Like when he అవును. was cutting like a Kanathil Mutmittal or something, it's very jittery anamata because it shows a very chaotic environment because the film runs in a war zone kabatti. అవును. Or when he shot like a if you see a తుపాకీ అని కట్ చేసినప్పుడు తుపాకీలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది బికాస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ పేస్ అంటే ఆన్ ద రోడ్ ఉంటుంది కదా సినిమా. తుపాకీ ఇస్ లైక్ ఎప్పుడు ఆ రోడ్స్ మీద తీసే ఫైట్. ఈ సినిమాలో ఇది చాలా అలా ఒక బ్రీజ్ లా ఉంటుంది. లైక్ ఇఫ్ యాజ్ ఇఫ్ ఫెదర్ కమ్స్ అండ్ లైక్ బ్రషెస్ ఆన్ యువర్ ఫేస్ అంత స్మూత్ గా తీశారు. దట్ ఐ థింక్ ఇస్ వాట్ శ్రీకర్ ప్రసాద్ డిడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫ్టర్వర్డ్స్ లైక్ వాట్ హీస్ డన్ లైక్ ద కైండ్ ఆఫ్ నాకు ఫిల్మ్. ఒకటి చెప్దాం అనుకున్నా. నాకు ఎడిటింగ్‌లో అంటే నేను ఫ్లా అనను గానీ, ది ఓన్లీ టైమ్ అనేది అందరూ ఒప్పుకుంటారు. ది ఓన్లీ టైమ్ ఈ సినిమాలో ఎడిటింగ్ కొంచెం తేడా కొడతదంటే, ద లీడ్ ఇంటూ 'నా మనసునే' పాట. ఈ అమ్మాయి ఏదో తలకాయ దూవుతూ ఉంటది. వీడేదో బాత్రూమ్‌లో స్నానం చేసుకుంటూ బబుల్స్ వస్తది. అది కట్ చేస్తే లైక్ సాంగ్ వస్తది. అంటే ఇట్స్ కొంచెం అబ్రప్ట్ లాగా అనిపించింది గానీ, బట్ ఆఫ్‌కోర్స్ పాటని మొత్తం గూస్‌బంప్స్ తెప్పిస్తది గానీ, ఇంకో 2 పాయింట్లు చెప్తా మీకు. నువ్వు చెప్పినట్లాగా ఈ ఇంటర్వ్యూలో గూడా 'శ్రీకర్ ప్రసాద్' గొప్పతనం గురించి విజయ్ భాస్కర్ గారు చెప్తారు. ఆ ఫస్ట్ షాట్ నువ్వు ఎప్పుడో రెఫరెన్స్ చేసావు గదా! ఆడవాళ్ళ లిప్‌స్టిక్ సంబంధించిందిరా. ఏంట్రా నువ్వు లిప్‌స్టిక్ మొహం ఎప్పుడైనా చూసావేంట్రా అని చెప్పి కట్ చేస్తే నెక్స్ట్ సీను వెరీ క్లోజ్ షాట్ ఆఫ్ హీరో ఓపెనింగ్ ద లిప్‌స్టిక్. సో, అది 'శ్రీకర్ ప్రసాద్' ఎడిటింగు. జంప్ ఇంకొన్ని కట్ కదా! సీన్స్ ఏందంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వాళ్ళు ఇన్నోవేటివ్ జంప్ కట్స్ యాహ్! అది. ఆ నెక్స్ట్ సీన్ ఏందంటే ఒక సీన్ ఉంటది. అంశు బట్టలుకి డ్రై చేస్తుంటే అంటే ఆరబెట్టుకోవడానికి పెడుతుంటే, నాగార్జున గారు ఆయన టీజ్ చేస్తారు. దాని తర్వాత ఆయన ఇంట్లోకి ఆయన ఎళ్ళిపోతారు. అదే కట్ చేస్తే నెక్స్ట్ వెంటనే కిచెన్ ఎంటర్ అవుతది. సో, యాక్చువల్లీ ఆ ఎడిటింగ్ ఎట్లుంటదంటే, జనాలు నిజంగానే వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారంటే, ఆయన కిచెన్ నుండి బ్యాక్ యార్డ్ నుండి జస్ట్ అట్లా సీమ్‌లెస్‌గా ఎళ్ళినట్టుంది. ఆ ఎడిటర్ ఆ కరెక్ట్ ఫ్రేమ్ పట్టుకోకపోతే ఆ స్మూత్‌నెస్ అనేది కనిపించదు. ఇంకో 2 సీన్‌లు ఏందంటే, ఒక సీన్ ఉంటది. నాగార్జున, సోనాలి బెంద్రే టేబుల్ కింద దాక్కుని ఉంటాడు కదా! దాని తర్వాత పట్టుకుంటది. వాడేదో దాన్ని అన్‌స్క్రూ చేయడానికి కదా! మైక్‌ని అది రిసీవర్‌ని అన్‌స్క్రూ చేయడానికి. సో, అమ్మాయిలక్కడ సోనాలితో ఏం చెప్తారంటే, లెఫ్ట్ కొంచెం మూవ్ అవుతారనమాట. ఇంకోటి ఆ రెస్టారెంట్ సీన్‌లో ఒక బేరర్ ఐ థింక్ సర్వర్ అనుకుంటా. బేరర్ గాదు. ఒక సర్వర్ వస్తాడు. వాడు రైట్ నుండి లెఫ్ట్ వరకు వాడు నడుస్తూ ఉంటాడనమాట. నాగార్జున, సోనాలి బెంద్రే, టనికెల్ బర్ని అందరూ ఒక టేబుల్‌లో కూర్చుంటున్నారు. సో, ఈ 2 సీన్‌లో సిమిలారిటీ ఏందంటే, సోనాలి బెంద్రే గారు ఒక కుర్చీలో కూర్చున్నారనమాట. కానీ అక్కడ ఆ సీన్‌లో ఏందంటే, ద గర్ల్ ఈస్ వాకింగ్ టు ద లెఫ్ట్ హావ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ఎ సర్వర్ అండ్ ఆ వాకింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంటదనమాట. సో, ఇవి చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏందంటే, సీన్ 1 ఇది అదే ఆ 'టెహల్కా' సీన్ ఉంటది గదా! హీరో గాడికి వాడికి టెన్షన్ వస్తదనమాట. వాడు ఆ సీక్రెట్ మైక్ జూసినప్పుడు వాడు వాచ్ చూస్తాడు. అండ్ దెన్ ఆ రెండో సీన్ ఏందంటే ఒక వాల్ క్లాక్‌కి వాళ్ళు జూమ్ ఇన్ చేశారనమాట స్క్రీన్ పరంగా. సో, అక్కడ వాళ్ళేం చేశారంటే ఆడియన్స్ పరంగా వాడు రిస్ట్ వాచ్ చూసే కొద్దీ ఏదో ఒక మ్యాగ్నిఫైడ్ వాల్ క్లాక్ లాగా వాళ్ళు అట్లా చూపెట్టారనమాట. సో, రైట్. ఇది ఒకరు అంటే ఎడిటింగ్‌లో ఇది అందరికీ అట్లా కనిపియవు. బట్ అదే గదా! కనిపించింది. 'శేఖర్ ప్రసాద్' లెజెండరీ ఎడిటింగు. ఎంత స్మూత్‌గా ఆ కట్లు అసలు ఎంత బావుంటాయంటే జస్ట్ అందుకే దట్ ఈస్ వై ఐ లవ్ 'శ్రీకర్ ప్రసాద్' గారు. అండ్ ఇంకోటి ఐ థింక్ టెస్టిమెంట్ ఏందంటే ఈ సినిమాలున్నాయి గదా! 'ఐ ఫర్‌గెట్' ఐ థింక్ 'నువ్వే కావాలి' గూడా ఆయనే. ఈ 4 సినిమాలు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకదే ఫీలింగ్ ఇస్తుంటే అండ్ ఇంకోటి వేల కిలోమీటర్లు పరిగెత్తే ఆ పేసింగ్ ఉండే ఒక సినిమాలు డెఫినైట్‌లీ 'శ్రీకర్ ప్రసాద్' గారి జస్ట్ బ్రిలియంట్ ఎడిటింగ్. అసలు ఆయన మాస్టర్ క్లాస్ అంతే. నేను నేను అంత యాహ్! ఐ థింక్ నేను అంతకు మించి ఇంకేం చెప్పలేను. యాహ్! వన్ సీక్వెన్స్ ఐ విల్ జస్ట్ సెండ్ బికాజ్ యూ కవర్డ్ ఎవ్రీథింగ్. వన్ సీక్వెన్స్ ఏంటంటే తేల్కా.కామ్‌లో కూడా అంటే సీ ఒక ఎడిట్‌కి మోస్ట్ బ్యూటిఫుల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నిజంగా తబలా కొడితే ఆ తబలా సౌండ్, ఆ తబలా అండ్ ఆ ఎఫెక్ట్ 3 కలిపి రావాలన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'తేల్కా.కామ్' సీన్ వచ్చినప్పుడు యూ నో 'తేల్కానా? ఈ పేరు విన్న వాళ్ళు ఎవరు ఉండరంట. నేనున్నానుగా అంటాడు యాహ్! కదా! అంటే నేనున్నా ఆ సీక్రెట్ మైక్ ఇదే అనంగానే ఆ మైక్ మీదకి జూమ్ చేసి నాగార్జున కన్ను కూడా ఎలా ఎళ్తుంది. అలా ఎళ్ళినప్పుడు ఆ మైక్ మీదకి జూమ్ చేస్తారు.
సో బేసికలీ యు ఆర్ సీయింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద పిఓవి, అదొక సీన్. రెండో అద్భుతమైన సీన్, నాకు చాలా నచ్చిన సీన్ ఏంటంటే ఆ, ఇది ఆ, నాగార్జున సెకండ్ అక్కడ మనకి పాట చెలియా చెలియా పాటలో వెళ్తున్న సీన్స్ అన్ని కూడా నీకు రైట్ నుంచి లెఫ్ట్ ఉంటాయి అనమాట. ఆల్వేస్ రైట్ టు లెఫ్ట్ సీన్ ఇస్ షోన్ వెన్ ద హీరో ఇస్ అపోజింగ్ ద విలన్. ఎందుకంటే అది నీ కంటికి అది తెలవాలి అట్లా. రైట్ టు ఓకే. లెఫ్ట్ ఇమేజ్ ఎప్పుడు నీకు అది అలవాటు పడదు, నీ కంటికి ఫ్రెండ్లీ కాదు. అందుకని రైట్ టు లెఫ్ట్ వాడతారు అక్కడ. దట్ ఐ థింక్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ ఫిల్మ్స్ టు యూజ్ దట్ విజువల్ లాంగ్వేజ్ అనమాట. అండ్ దాని తర్వాత ఐ థింక్ చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ థింక్ సమ్ ఆఫ్ దీస్ విజువల్ డీటెయిల్స్ ఐ థింక్ శ్రీకర్ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే అది ఒక పాడ్కాస్ట్ అవుతుంది యాహ్! అనమాట. ఒక మొత్తం పాడ్‌కాస్ట్ చేయాలి. సో, అండ్ దెన్ ఇంకోటి లాస్ట్ దీన్ని ఈ సెక్షన్ కంక్లూడ్ చేయాలంటే, మూవీలో ఒకటే ఫైట్ ఉంటది. అదే బట్ ఇట్ ఈస్ న్యాచురల్లీ ఇంగ్రెయిన్డ్ అండ్ వాళ్ళు మంచిగానే తీశారు. అదే యాక్చువల్లీ ఆయన ఆయన అది కూడా చెప్పారన్నమాట. ఏందంటే, ఇది చాలా క్లాస్ సినిమా అంటే అట్లా కూడా డిస్క్రిమినేట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. లైక్ క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్. బికాజ్ ఇదంతా గొప్ప సినిమా. లైక్ అందరికి నచ్చుద్ది. ఐ థింక్ ఇట్ డిస్ట్రాయ్స్ క్లాసు, మాసు, ఆడియన్స్ డిస్క్రిమినేషన్, సెగ్రిగేషన్ ఏదైతే ఉందో. సో, ఆయనేం జెప్పారంటే, నేను ఈ సినిమాల్లో నాగార్జున గారిని ఎలివేట్ చేయడానికి, ఎందుకంటే నాగార్జున గారు కూడా ఒక విపరీతమైన మాస్ ఇమేజ్ ఉంది గదా! ఆయన అద్భుతమైన మాస్ సినిమాలు చేశారు. అంటే ఆయన కెరీర్‌లో. సో, విజయభాస్కర్ గారేం జెప్పారంటే, ఈ సినిమాలో యాక్చువల్లీ నాగార్జున గారికి ఎలివేషన్ సీన్ ఇవ్వడానికి నాకు 2 సీన్‌లు నాకు అవకాశం దొరికింది. ఫస్ట్ సీన్ ఏందంటే, హీరోయిన్‌కి పెళ్లి చూపుల సీన్ నుండి ఆయన పట్టుకుపోయినప్పుడు, రెండో సీన్ ఏందంటే వాడు కాలీగ్‌కి అదే మూర్తి అండ్ స్వప్నని కాపాడినప్పుడు ఈ 2 సీన్‌లనమాట. సో, అవే అవకాశాలు దొరికాయి. యాక్చువల్లీ ఆయన బానే డైరెక్ట్ చేసే విధానం నాకు కూడా కొంచెం బానే గూస్ బంప్స్ వచ్చాయి. సో, దాని గురించి చెప్తాను. అండ్ దెన్ నెక్స్టు ఆహ్, యాహ్! విల్ కమ్ టు ద రైటింగ్ అండ్ డైరెక్షన్ సూర్య బ్రో. సో, నేను ఒకటే మాట వన్ చెప్తా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ యాహ్! యాహ్! అంటే యాహ్! యాహ్! చెప్పు. మర్చిపోయి చెప్పు. చెప్పు. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ వేర్ వి యాక్చువల్లీ సా నాగార్జున గారి టాటూ. అప్పట్లో ఇక్కడ ఆ ఓం టాటూ ఏదైతే ఉందో ఇక్కడ అండ్ బికేమ్ హ్మ్. అ థింగ్. సో ఇప్పటికి ఐ థింక్ శాంతి థియేటర్ ఒక థియేటర్ ఉండేది మా స్కూల్ పక్కన. సో మేము వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ ని చూసే, అది మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు అది చూసేవాళ్ళం. సో పెద్ద పోస్టర్ ఉంటుంది నాగార్జున గారు స్లీవ్లెస్ లో ఇలా పట్టుకున్నట్టు తన సొల్లని పోయింది. అది వన్ ఆఫ్ ద మోస్ట్ కల్ట్ పోస్టర్స్ అయింది అప్పట్లో. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ టాటూస్ విచ్ దిస్ ఫిల్మ్ ఐ రిమెంబర్. అండ్ ఐ థింక్ దర్స్ ఆల్సో ఫెరారీ కార్ ఆర్ ఐ థింక్ దట్ కార్ విచ్ గెట్స్ డిస్ట్రాయిడ్ కదా, విచ్ దే బై ఫర్ హిస్ బర్త్డే. యాహ్! యాహ్! And just one technical aspect which will go before this movie introduced a new style of shirts. ఈ పైజమా షర్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయి, పైజమా టీ షర్ట్స్. సో ఇలా అంటే ఇట్ ఇస్ అ పైజమా బట్ ఇట్స్ మేడ్ విత్ టీ షర్ట్ మెటీరియల్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ అ కాలర్. సో ఆ ఫస్ట్ షర్ట్ ని నాగార్జున గారు ఈ సినిమాతో లాంచ్ చేశారు. సో వేర్ ఆల్ హీస్ అభి ద లవర్ ఆర్ ద లవర్ బాయ్ ఆ షర్ట్స్ ఉంటాయి. And then the moment he shifts to Nam, then he's always in that zone అనమాట. ఫార్మల్ ఎప్పుడు సూట్ సూట్ అండ్ టై. టై. దాని యాహ్! తర్వాత ఈయన ఇంట్లో మామూలు డ్రెస్ తో తిరుగుతారు. సో యా అబౌట్ ద రైటింగ్ యాస్ యూ సెడ్. యాహ్! షూర్. సో, విల్ గో టు ఇట్ నౌ. అండ్ నువ్వు చెప్పినట్లాగా సో, నాకు త్రివిక్రమ్ గారు అనేది వన్ ఆఫ్ మై యాక్చువల్లీ నా ఫేవరెట్ రచయిత. ఎందుకంటే నేను 90స్ కిడ్ కాబట్టి. బట్ నేను లేట్ 90స్ కిడ్. సూర్య బ్రో ఎర్లీ ఐ థింక్ 90 కిడ్డే. మీది యా 90 కిడ్ 90యే అండి. కదా! 90లో పుట్టాను 90 కాబట్టి కదా! మేమే స్టార్ట్ చేసాం 90స్ ట్రెండ్ ఓకే. బేసికల్లీ. సో, నాదేంటంటే నాది కొంచెం లేట్ 90స్. సో, నాది ఎర్లీ 2000లో పెరిగాను. సూర్య బ్రో 90స్ కిడ్. సో, మా జనరేషన్‌కి సో, అన్‌ఫార్చునేట్‌లీ నేను జెన్‌జీ నా కొడుకుని. నేనేం జేయలేను. సంవత్సరాలు అట్లా తగలెట్టాయి. బట్ ఏందంటే నా జనరేషన్ ప్రత్యేకంగా మనకి కామెడీ డిఫైన్ జేసేది ఒక 3 దర్శకులు. నంబర్ 1 విజయ్ భాస్కర్ గారు, నంబర్ 2 శ్రీనివాట్ల గారు, అండ్ నంబర్ 3 త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. వీళ్ళు లేకుండా నేను అసలు కామెడీ అనేది దే డిఫైన్డ్ ఇట్ ఫర్ అస్. పాత కాలంలో యూ హాడ్ పెదవంశీ గారు, జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ గారు. బట్ వాళ్ళ టైం మేము మా దురదృష్టం. మేము అప్పుడు పుట్టలేదు బేసిక్‌గా. ఓకే. సో, త్రివిక్రమ్ గారిలో నేను ఒకటే మాట చెప్తా. దెన్ ఐల్ హ్యాండ్ ఇట్ బ్యాక్ ఓవర్ టు యూ. ఏందంటే చాలామంది త్రివిక్రమ్ గారు స్టైల్ ఏందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ ప్రాసలు, ఆ పంచులు. బట్ నేను కొన్ని నెలల క్రితం ఈ యూత్‌ఫుల్, ఈ లవ్ స్టోరీస్ అర్లీ 2000s నేను రివ్యూ చేశానన్నమాట. సో, మన 'స్వయంవరం', 'చిరునవ్వుతో' ఈ సినిమాలన్నీ ఉండేవి గదా! నాకు త్రివిక్రమ్ గారి రైటింగ్ స్టైల్‌లో నేనేం గమనించానంటే, ఆయన స్పెషాలిటీ యాక్చువల్లీ ఈ ప్రాసలు, పంచలు గావు నన్నడిగితే.
అంటే ఇది 'విజయ్ భాస్కర్' గారి సలహా అంటే సలహా గాదు. 'విజయ్ భాస్కర్' గారి గైడెన్సా నిజంగా నాకు తెలీదు గానీ, ఆయన స్టార్టింగ్ సినిమాల్లో నాకేం నచ్చేదంటే, హ్యూమన్ రిలేషన్‌షిప్స్ అండ్ అందరికెక్కే ఒక హ్యూమన్ ఎమోషను ఉండేదనమాట. అంటే 'త్రివిక్రమ్' గారి నేటివ్ ప్లేసు భీమవరం. నాకు తెలిసి అది గోదావరి జిల్లా అయినా భీమవరం. సో, Yeah. ఆయన నేటివ్‌ది భీమవరం అనమాట. సో, భీమవరంలో నువ్వు చెప్పినట్లా గదా! నీకు కొన్ని ఇన్‌స్టెన్సెస్ జరిగాయి. నీకు గోదావరి ఉండే దాంట్లో. సో, అన్నిట్లికంటే ఏందంటే, త్రివిక్రమ్ గారి రైటింగ్‌లో అప్పట్లో ఒక రిలేటబిలిటీ ఉంటేది అనమాట. ఒక రిలేటబిలిటీతో పాటు మన చుట్టుపక్కల్లో మన పక్కింట్లో ఉన్న వాళ్ళతో ఒక రిలేటబిలిటీ ఉండదనమాట అన్ని క్యారెక్టర్స్‌తో. అదే నువ్వు చెప్పినట్లాగా యాంటై హీరో గదా! వాడు హీరో నాకెందుకో తెలీదు. లైక్ హీరో గాడిని నేను ద్వేషిస్తున్నాను. బట్ దెన్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి పెట్టిన తర్వాత నేను యాక్చువల్లీ హీరో గాడితో రిలేట్ అవుతున్నాను. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. సో, నువ్వు ఒక అదే ఆ సీన్ ఉంటది గదా! అమ్మాయి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తది. ఏంటిది? రెసిగ్నేషన్ లెటర్ తెలుస్తుంది. అందుకే అని నేను అడుగుతున్నానని జెప్పి అది మొత్తం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు గదా! అది మొత్తం అయిన తర్వాత ఇట్స్ జస్ట్ లైక్ ఏంటో అంటే వీడింత మిసాజినిస్ట్ అయ్యే కొద్దీ స్టి నేను ఇంకా వీడి గురించి నేను రిలేట్ అవుతున్నాను. అది అది లైక్ గొప్పతనం రైటింగ్‌లో. అండ్ దెన్ నువ్వు యాక్చువల్లీ రూట్ జేస్తావు. ఓకే. వీడు తప్పులు జేసినాడు. అంటే నువ్వు చెప్పినట్లా గదా! యాంటై హీరో కొంచెం ఇట్స్ లైక్ ఇటువంటి హీరోని ఎప్పుడు జూడలేదు ఇప్పటి వరకు. లైక్ కొత్తగుంది. చాలా అంటే ఇట్ ఈస్ జస్ట్ వెరీ ఫన్నీ నాకట్లా అనిపించింది. బట్ యాస్ ద మూవీ గోస్ ఆన్ అని వాడి బాధ మాకు కలిగిస్తది. అండ్ ఐల్ కమ్ టు ద క్యారెక్టర్స్ లేటర్. బట్ ఇంకోటి చెప్దాం అనుకున్నా. లైక్ నీకు మెయిన్ స్టోరీ నడుస్తూ ఉంటది. నేనేం గమనించానంటే ఆహ్, నాకు నాకు యాక్చువల్లీ ఒకటే కనిపించింది. నాకు సినిమా అయితే ఒకటే సబ్‌ప్లాట్ ఉంటది సినిమాలో. ఆ సబ్‌ప్లాట్ ఏందంటే ఆ మూర్తి అండ్ స్వప్నది. యాక్చువల్లీ అది ఎంత హైలైట్ అంటే అది ఉంటది గదా! వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ వస్తారు. వాళ్ళు బైక్ మీద ఉంటే అమ్మాయి పరిగెత్తుకుంటూ ఎళ్తది. దాని తర్వాత పక్కొచ్చి చెప్తాడు. "ఏంటయ్యా మూర్తి లవ్వా? ఏంటి బిల్ ఎవడు కట్టాడు చూసావా? అన్నీ మనమే జేయాలి. దాని తర్వాత చివరికొచ్చేసరికి బిల్ మనకి, థ్రిల్ వాళ్ళకి. ఫైనల్‌గా వాళ్ళే హ్యాండ్ ఇచ్చేస్తారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో ఆడుకుంటావు ఏంటయ్యా? కాకిలా మాడిపోతావు." దాని అన్నిట్లికంటే హైలైటు వాడు కష్టపడి మూర్తిగాడు వాడు బండి కొట్టుకొని వాళ్ళెక్కడో లైక్ రాయల్లో ఉంటారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అక్కడ మా బాస్ గాడు ఉంటాడు కదా! అని చెప్పి ఈడు రాయి ఎనకాల నుండి వచ్చి వాడు అక్కడే ఉంటాడు. సో అది వెనకాల నుంచి ఆ అది పార్థాయ మ్యూజిక్ వస్తుంది కదా! అది అంటే కూడా కృష్ణుడు ఒక పార్తే వస్తది. బట్ వాడెందుకు పెట్టా అంటే అది ఒక క్యాటలిస్ట్‌గా సర్వ్ చేసిందనమాట. వాడు మారడం గదా! సో, ఇవన్నీ నేను గమనించాను. కమ్ టు అంటే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవచ్చు. బట్ కొంచెం తర్వాత దాని గురించి చెప్తాను. సో, నీకు ఈ సినిమాలో రైటింగ్ గురించి నీకేం నచ్చిందో నువ్వు చెప్పొచ్చు. యాహ్! సో వన్ థింగ్ ఏంటంటే ఐ థింక్ రిలేటబిలిటీ ఒకటి. సెకండ్ ఏంటంటే మోస్ట్ హ్యూమర్ ఈస్ రియల్లీ లైక్ హౌ ద హ్యూమర్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఉన్నాడు. సునీల్ నేను రామరాజు గారి రెండో అబ్బాయినండి నరసాపురం. నేను నిజంగా నరసాపురమే మాది ఊరు. మా ఓకే. ఊర్లో ఓకే. అలానే మాట్లాడతారు. సో వెన్ దట్ డిఫరెన్స్ కమ్స్ ఆర్ అక్కడ రంగనాథ్ అండ్ సునీల్ మాట్లాడుకున్నప్పుడు రంగనాథ్ మాట అలానే ఉంటుంది. అవునా బాబు! ఆహ్, అంటే అమ్మ, నాన్న ఎలా ఉన్నారు అంటే, మా సైడ్ ప్రతి మాటలో వెటకారం ఉంటుంది. పెళ్లి ఓకే. కదా! పెళ్లి పనులు కదండీ బిజీగా ఉన్నారు. యాహ్! ఆ! ఆర్ వీడు అంటే వీడు తలుపు తీయంగానే పట్టుకో బాబు అంటాడు కదా! ఎంత అవును. అంటాడు కదా! సో అక్కడ హి ఈస్ ఆస్కింగ్ ద ప్రైస్. బట్ థిస్ గై ఔట్ ఆఫ్ చనువు హి సెడ్ కదా! కిలో ఉండదు అంటాడు. సో అది ద వే దే మేక్ ద కన్వర్జేషన్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, 'త్రివిక్రమ్' గారి సినిమాలన్నిట్లో కూడా వచ్చే ఒక బ్యూటిఫుల్ యాస్పెక్ట్ ఏంటంటే, ఒక చాలా గొప్ప విషయాన్ని చాలా సింపుల్‌గా చెప్పడం. అదొక చాలా గొప్ప విషయం ఆయన గురించి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆహ్, ఆహ్, భగవంతుడు చాలా దుర్మార్గుడు. లక్ష్మికి కళ్ళున్నాయనే సేపులోనే కన్నీళ్లున్నాయని గుర్తు చేయడం. అవును. అదొక డైలాగు. సెకండ్ డైలాగ్ ఏంటంటే మన ఆహ్, ఆహ్, ఇదే అమ్మా, నాన్న లేకుంటేనే ఇన్నాళ్ళు బతికాను. ఒక అమ్మాయి లేకుండా ఇంకా ఉన్నాళ్ళు బతకలేనా అదొకటి. అవును. ఆర్ దూరం నుంచి చూస్తే భూ భూమి, ఆకాశం కలిసినట్టుంటాయి కానీ కలవదు. ఆ సీన్ వేర్ చంద్రమోహన్ ఎక్స్‌ప్లెయిన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ హౌస్ అండ్ దట్ హౌస్. సో, ఐ థింక్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ యాస్పెక్ట్స్ త్రివిక్రమ్ గారి సినిమా. సో, ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ హిస్ వాస్ ఆల్‌వేస్ సెలబ్రేటెడ్ విత్ ఎ నంది అవార్డ్.
this film and Nuve Nuve happened in the same year. అవును. So because Nuve Nuve was a more dialogue based film, I think it took 'నువ్వే the నువ్వే' ఇది దసరా అనుకుంటా గదా! 2002లో ఐ థింక్ అదే అక్టోబర్‌లో yeah, వచ్చిందనుకుంటా. Nuve Nuve అక్టోబర్‌లోనే యాహ్! and Manmadudu, they happened at the same time. అవును. So I think Nuve Nuve won the year, award in that year anamata. So I think that's how Manmadudu became. But I think పంచ్ డైలాగ్ అనేది ప్రతి లైన్ లో కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఇప్పుడు ఇల్లు చూసుకోవడానికి ఎవరంటే కుక్కని పెంచుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు అదే. కట్నం ఇచ్చే కుక్క ఎక్కడ దొరుకుతుంది అదే. సార్ అంటే దట్ వాస్ యాక్చువల్లీ సెటైర్ ఆన్ డౌరీ. యాహ్! కట్నం ఇచ్చే కుక్క. అవును. Like, because you get the dowry from that lady and you treat her like a, in a very bad way కదా! అయితే యాహ్! ఏంటి సెటైరా అంటే మీతో సెటైర్ ఇస్తే రిటైర్ అయిపోదామని చెప్తారు. రిటైర్ సో, దాని తర్వాత ఇంకోటుంటది. మరి నువ్వింక చేసుకోవట్లేదు అంటే ఐఫోన్ నాశనం. ఒకడేమో పెళ్ళంటాడు, ఇంకోడు ప్రేమంటాడు, ఇంకోడేమో శమనం అంటాడు. శమనంకి ఎవడు పిలవట్లేదు సార్ అని ఆడు చెప్తాడు. నెక్స్ట్ డే వాడొస్తాడు. అందుకే నేను రిసెప్షన్ పిలవట్లేదని చెప్పి ఒక హైలైట్ డైలాగ్ అసలు నేనెంత నవ్వుకున్నా అంటే పేరు హమైతే అని ఉంది. పిల్ల మాత్రం అదే చామంతిలాగా ఉంది. హైమవతి దాని తర్వాత వాడు చెప్తాడు పేరేంటి కిందుంది అంటే ఇప్పటి నుంచి డామినేషనా 2 నెలల్లో విడాకులు నేను ప్లాన్ చేస్తాను. నువ్వేం కంగారు పడకు అని ఆడు చెప్తాడు. యాక్చువల్లీ హ్మ్. వన్ మోర్ టెరిఫిక్ సీన్ ఏంటంటే ఆహ్, ఆహ్, యు నో ఈ ఆహ్, త్రివిక్రమ్‌కి ఏంటంటే ఆ ఒక్క వర్డ్ పట్టుకొని దాని మీద కామెడీ మల్టిపుల్ లేయర్స్ రాయడం ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏమవుద్దంటే ఆహ్, ఇలా వస్తాడు గదా! అంటే నా పేరు సుందర్ అంటే ఊరు బందరా అంటాడు అదే. గదా! అంటే ఆహ్, కాదు కాదు అందం ఇదేంటంటే అందం అనేది ఆడవాళ్ళకి చాలా అవసరం అనగానే ముందు కోటికి ఇస్త్రీ అవసరం ఆ! అంటాడు గదా! సో హీ'll పిక్ అప్ వన్ వర్డ్ అండ్ హీ'll మేక్ కామెడీ ఆన్ దట్ అన్నమాట. అవును. ఓహ్! ఇది 'త్రివిక్రమ్' గారు జస్ట్ లైక్ గాడ్ లెవెల్ రైటింగ్ అని నేనంటా. ఎందుకంటే పీక్ అంటే లైక్ త్రివిక్రమ్ ఇది. యాహ్! దిస్ ఈస్ డెఫినైట్‌లీ పీక్ 'త్రివిక్రమ్.' బికాజ్ అదే చెప్తున్నా కదా! లైక్ ఇది ప్రతి డైలాగ్ పేలుతది. అండ్ నీకు స్టోరీ రాసే విధానం లైక్ అన్నీ వెళ్తాయి. అన్నిట్లకంటే నాకు చాలా ఇంపాక్ట్ చేసిందేంటంటే ఆహ్, యాక్చువల్లీ లైక్ 'చంద్రమోహన్' అంటే నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఐయామ్ వెరీ వెరీ సాడ్. ఎందుకంటే హి వాస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ యాక్టర్ 'చంద్రమోహన్' గారు. అంటే ఒకప్పుడు ఆయన హీరోగా చేసేవారు. బట్ మొన్నే ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆయన చనిపోయారు. సో, ఆయన ఎప్పుడు నా ఫేవరెట్. ఎందుకంటే 'చంద్రమోహన్' గారు చేసే పాత్రలు ఏదైతుందో ఒక ఇన్‌స్టంట్ రిలేటబిలిటీ ఉండేది. అదేంటో నాకు తెలీదు. మేబీ ఆయన ఎక్కువ లైక్ మిడిల్ క్లాస్ పాత్రలు చేయడమో, లేకపోతే ఒక రిలేటబుల్ ఫాదర్ క్యారెక్టర్ చేయడమో నిజంగా నాకు తెలీదు కానీ 'చంద్రమోహన్' ఈ సినిమాల్లో ఎందుకో ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే ఆయన దగ్గర వీళ్ళ దగ్గర ఆయన పని చేస్తున్నారు. సో, ఆయన పని చేసే విధానం మనం అంటే ఆ పని చేయడం అనేది అది ఒక లక్షణంగా ఆయన చూస్తాడు. అంటే మన అదృష్టంగా ఆయన చూస్తారు. కానీ అదే లైక్ అంటే అదృష్టాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేది ఆయనకు ఎప్పుడూ ఒక మైండ్ సెట్‌లో ఉంటారు కదా! సినిమాల్లో. సో, ఆయన ఈడొచ్చినప్పుడు లైక్ కలుసుకోవడానికి ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటది. ఏందంటే "నువ్వు ఆ అమ్మాయిని చంపలేదు బాబు. నీ ఫ్యామిలీ గురించి నా అభిప్రాయం అనేది నేను చాలా తప్పుగా ఆలోచించాను. ఎందుకంటే మీరు డబ్బుకి విలువ ఇవ్వరని నేను తెలుసుకోలేకపోయాను. నీ దగ్గర నుండి" అందులో ఒక చాలా హార్డ్ హిట్ అయిన డైలాగ్ ఉంటది. "నీ దగ్గర నుండి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ మనందరికీ దూరంలో ఎళ్ళిపోయినంత నేనెప్పుడు అనుకోలేదు. మహీని నన్ను ఎదిరించడానికి కారణం నువ్వై ఉండొచ్చు. ప్రేమించడానికి కారణం నువ్వై ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు మహి చావు కారణం నువ్వు కాదు బావు" అని జెప్పి చాలా ఎమోషనల్ సీన్ ఉంటది. దాని తర్వాత వాడు మళ్ళీ ఆఫీస్‌కొస్తాడు. అండ్ Maybe యాహ్! when I first saw the film as a kid, I really couldn't connect to that dialogue. But when I saw the film as an adult, I cried for that scene. ఎందుకంటే, అవును. deep down the hero is suffering because తనకు నచ్చని పని చేస్తే he will have extreme hatred. So he అవును. never had a closure on that incident. అవును. With that scene, he actually has a closure. అందుకని వెన్ యూ గ్రో అప్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫైనలీ క్లోజర్ వచ్చేసరికి యూ గాట్ అ క్లోజర్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ వాచింగ్ దట్ ఫిల్మ్. అందుకనే ఐ ఫెల్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ అన్నమాట. సో ఐ థింక్ దట్ ఇంకోటి లైక్ వాడు మారే కొద్దీ ఉంటది గదా! నేను యాక్చువల్లీ గమనించాను. ఇది 'విజయ్ భాస్కర్' గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఓకే. వీళ్ళిద్దరికి ఇష్టం లేదు. హి హేట్స్ ది గర్ల్ గదా! బట్ దే హావ్ టు స్పెండ్ ఎ వీక్ టుగెదర్. అమ్మాయి కూడా చెప్తది. అసలు నీతో వారం రోజు ఎట్లా గడుపుతానో నాకు తెలీదు.
సో, వాళ్ళిద్దరి మధ్యన వీడికి అంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వాడు బేసిక్‌గా ఆడవాళ్ళ మీద ఉండే ఒక నమ్మకం. ఆడవాళ్ళు వాళ్ళు లైక్ ఆడవాళ్ళ మీద వాడికుండే నమ్మకం. ఈ అమ్మాయి ఇది మళ్ళీ ఒకసారి గుర్తు అంటే ఒక నమ్మకం కలిగిస్తది ఈ అమ్మాయి. బట్ అదే వాళ్ళ ఐఫర్ టవర్ మీద ఉన్నప్పుడు అది మొత్తం కూల్చేస్తది. అంటే వాడికి మళ్ళీ హి గెట్స్ హర్ట్ అగైన్ అన్నమాట. సో, ఇప్పుడు వాడు ఏం చేయాలో నిజంగానే వాడికి తెలీదు. బట్ అన్నిటికంటే బ్రిలియంట్ ఆ సబ్ ప్లాట్ గురించి చెప్పావు కదా! మూర్తిది అదంతా. అది వాడెందుకు పెట్టాడంటే, అది బ్రిలియంట్‌గా త్రివిక్రమ్ గారు రాశారు. వెంటనే ఆ సీన్ అవుతది చంద్రమోహన్ గారితో. వాడు ఆఫీస్‌కొస్తాడు. స్వప్న లీవ్ లెటర్ అంటాడు. వాడు గుర్తు. ఎందుకంటే వాడు విన్నాడు గదా! ఆ మైక్ పీస్ పెట్టుకొని. మైక్ పీస్ పెట్టుకునే కొద్దీ ఎందుకెళ్తాడంటే, మళ్ళీ ఇది జరగకూడదు. నాలాగా మళ్ళీ ఇటువంటిది జరగకూడదు అని జెప్పి అక్కడికెళ్ళి వాళ్ళందరిని కొడతాడు. అది ఆఫ్ కోర్స్ మిగతా సినిమా వాళ్ళు మొత్తం దిస్ వన్ వెరీ కామెడీతో బ్యూటిఫుల్ డైలాగ్ హి నింపుతూనే ఉంటారు. ఎస్టాబ్లిషెస్ దేర్. అంటే ఒక్కటే మాటలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పడం. ఐ థింక్ అది చాలా వరకు త్రివిక్రమ్ గారే చేశారు. దాని తర్వాత కొద్దో గొప్పో కొరటాల గారు చేశారు. బట్ మళ్ళీ కొరటాల గారు ఫుల్ ఫ్లెడ్జ్‌గా డైరెక్టర్ అయిపోవడం వల్ల యూ డోంట్ గెట్ టు సీ టూ మచ్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ రైటర్‌గా ఉన్నప్పుడు చాలా చూసాం. అవునవును. సో, ఆ సీన్ ఏంటంటే సార్ వాళ్ళిద్దరికీ ఇష్టం సార్. వాళ్ళిద్దరు ఒకరికంటే ఒకరి ఇష్టం. వాళ్ళిద్దరికి పెళ్లి ఇష్టం. నాకు వాడంటే ఇష్టం లేదు అనంగానే, సార్ వాడు నా ఆఫీస్‌లో పని చేస్తున్నాడు సార్. వాడికింత జీతం ఉంది అది ఇది అని చెప్తే, అంటే వాడు నాకు ఇష్టం లేదు అని చెప్తే తినంటాడు, సార్ అల్లుడు మీకు నచ్చాలని రూల్ లేదు సార్. పండగకొచ్చి వెళ్ళిపోతాడు. కానీ మీ అమ్మాయికి కంపల్సరీగా నచ్చాలి. బికాజ్ షీ స్టేస్ ఎవ్రీ డే విత్ హిమ్ అనే పాయింట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ త్రివిక్రమ్. బట్ యాహ్! ఆఫ్ కోర్స్ ఐ మీన్ యూ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఐ థింక్ యాహ్! ఇంకా జూమ్ ఇంకోటి మీటింగ్ ఇంకోటి లైక్ ఇదే లైక్ సినిమాకి ఎమోషనల్ సైడ్. బట్ ఈవెన్ దెన్ నీకు సినిమాల్లో కామెడీ ట్రాక్స్ ఎంత అద్భుతంగా చేశారంటే 'నాగార్జున' గారి 'ధర్మాపురది' ఉంటది కదా! వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు ఆకాశం ఎర్రగుందా అంటే కోడ్ వర్డ్. కోడ్ లాంగ్వేజ్. దాని తర్వాత ఒక పంచొస్తది కదా! ఇది అంటే ఇది తను మైకు. ఇది పేపర్‌లో రిసీవర్. రాసుకొస్తాడు గదా! అది ఆ! దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు అని. యాక్చువల్లీ ఆ పర్టిక్యులర్ లైన్‌ని మేము మా ఫ్రెండ్స్ మధ్య ఒక కోడ్ వర్డ్‌గా వాడుకున్నామన్నమాట మేమది. సో, యాక్చువల్‌గా ఏంటంటే, మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం ఒకసారి. ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కరిని ఆ గ్రూప్‌లోకి రాంగానే ఫస్ట్ అడిగింది అదే. ఆకాశం ఎర్రగా ఉంది అనంగానే, అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు అని అలా చెప్పడం. సో, అదొకటి. అండ్ సో, దానికి ఒక ట్రిబ్యూట్ చాలా ఒక తర్వాత ఇంకో ఫిల్మ్‌లో ఉంటుందన్నమాట. 'టాటా బిర్లా మధ్యలో ఎలా ఉన్నా' ఉంటే ఆకాశం పచ్చగా ఉంది అని ఒక ట్రిబ్యూట్ ఉంటదన్నమాట. అయితే దానికి కృష్ణ భగవాన్ గారు ఇన్‌స్టెడ్ ఏమంటారంటే, ఆఫ్ ఎర్ర పచ్చ. అంటే నీ కళ్ళకి కామెర్లొచ్చాయేమో చూసుకో అని కృష్ణ భగవాన్ గారు ఆయన స్టైల్‌లో చెప్తారన్నమాట. బట్ ఓహ్! యాహ్! దట్ వాస్ లైక్ అదే టెర్రిఫిక్. ఇంకోటి లైక్ ఒక హైలైట్ సీన్స్ అన్నీ ఒకటి తర్వాత ఇంకోటి పంచులు ఏందంటే ఇది మేడ్ ఇన్ జపాన్. ఇండియాలో పని చేస్తదా? జోక్ అని చెప్పి అట్లా పని చేస్తూ ఉంటది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుకోవడానికి ఒక ఏంటిది టెలిఫోన్ బూత్‌లోకెళ్తది కదా! నీతో ఎక్కువ సేపు మాట్లాడనుంది. కానీ ఎవడో వేస్ట్ ఫెలో నన్ను అస్తమానం బయట నుండి చూస్తూనే ఉన్నాడని చెప్పి ఇక్కడ ఒక చూపిస్తాడన్నమాట. వీడు కూడా ఉంటది. దాని తర్వాత వీళ్ళిద్దరూ అంటే ధర్మప్ప గారు ఇట్లుంటారు. నాగార్జున గారు నడుస్తూ వస్తూ ఉంటే ఇట్స్ వర్కింగ్. ఐ నో అని వాడు చెప్తాడు. దాంట్లో సో, అక్కడ కూడా చిన్న అట్లా. పంచ్ ఉంటుంది. నేను స్వీటీని మాట్లాడుతున్నాను కోటి నుంచి అంటదన్నమాట. సో, ఆయన అంటే యాహ్! I really wish Trivikram garu puts all these big ass commercial entertainers aside. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఫిల్మ్ లైక్ మేబీ వెంకటేష్ గారితోనో లేకపోతే సమ్ యాక్టర్ హూ రియలీ నానితో చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేబీ ఆయన బికాస్ హీస్ వన్ హాస్ టెరిఫిక్ కామెడీ ఇప్పుడు టైమింగ్ కదా! రూమర్స్ వస్తున్నాయి గదా! ఆర్ దేర్ ఐ మీన్ ఇప్పుడేందంటే లైక్ 'నాని, వెంకటేష్ మల్టీ స్టార్' అంటున్నారు. సో, ఐఎమ్ నిజంగానే హియరింగ్ దట్ టు. మాకు తెలీదు. ఇట్ కమ్స్ సో, నథింగ్ లైక్ ఇట్. బట్ I think that for me, Manmadudu is that like that comfort film. Like ఎప్పుడైనా లైక్ ఫర్ మీ కంఫర్ట్ ఎప్పుడైనా నాకు కొంచెం టైం దొరికినా ఏం చేసినా ముద్దపప్పు, ఆవకాయ, అప్పడాలు ఎంత స్పెషల్ ఎంత కంఫర్టింగ్ ఫుడ్ ఉంటుందో మన తెలుగు వాళ్ళకి. మన్మధుడు ఇస్ లైక్ దట్ కైండ్ ఆఫ్ కంఫర్టింగ్ ఫిల్మ్ అన్నమాట. అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్పోక్ సో మచ్. ఐ షుడ్ మేక్ టైమ్ ఇన్ దిస్ వీక్ అండ్ వాచ్ మన్మధుడు వన్స్. అండ్ ఐ థింక్ ఐ హావ్ సో మెనీ మెమరీస్. ఇన్ ఫ్యాక్ట్ మా 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 తమ్ముడికి అండ్ హిస్ వైఫ్ వాళ్ళిద్దరూ దే హాడ్ లవ్ మ్యారేజ్. వాళ్ళిద్దరికి దేర్ ఇస్ అ మన్మధుడు కనెక్షన్. సో మా వైఫ్ కి తను షీఈ్ నాట్ అంటే తెలుగు అంటే అంత తెలుగు అంత ఫ్లూయెంట్ గా మాట్లాడకపోయినా నేను ఈ సినిమా చూపిస్తే తను చాలా ఎంజాయ్ చేసింది. సో సో ఇట్స్ నాట్ జస్ట్ లైక్ గాట్ ఇన్ దట్ ఏమంటాం ఒక తెలుగు అప్పీలే కాకుండా కొన్ని పాన్ తెలుగు అప్పీల్ ఉంది. యాహ్! డెఫినైట్‌లీ. ఐ బికాజ్ ఐ నేను రియలీ కూడా ఫెల్ట్
నేను కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫ్రెండ్ గాడు ఉంటాడు యాంటాన్ అని. వాడు ఫిలిపినో అమెరికన్. సో, ఓకే. నేనెప్పుడు చెప్తూ ఉంటా. వాడెప్పుడు నాకు హై స్కూల్‌లో వాడి క్రింజ్ ఇండియన్ యాక్షన్ నాకు వీడియోలు పంపించేవారు. ఏందిరా మీరు ఇటువంటి సినిమాలు తీస్తున్నారని చెప్పి. సో, దాంట్లో 'మగధీర'లో నా ఫేవరెట్ సీను క్లైమాక్స్ అంతా సీరియస్‌గా జరుగుతుంటే శ్రీహరి గారు "వచ్చేస్తానురా బుల్లోడా" అని చెప్పి జీప్ వచ్చి హెలికాప్టర్ గుద్దుకొని హెలికాప్టర్ ఫెయిల్ అవుతది కదా! సో, నేను ఆడికి చెప్పా, "అరె! ఒకరోజు ఇంటికి రా ఇది పాండమిక్ టైమ్‌లో ఏం చేయట్లేదు కదా!" నేను ఆడికి చెప్పా, "అరె! ఒకరోజు ఇంటికి రా 'మగధీర' సినిమా చూపి" వాడికి పిచ్చి పిచ్చిగా వాడిప్పటి వరకు వాడికి పిచ్చి పిచ్చిగా ఎక్కింది. ఇప్పటివరకు వాడు 30 తెలుగు సినిమాలు చూసాడు. సో, ఏందంటే వాడు నాకేం చెప్పాడంటే, "నాకందరు హీరోలు తెలుసుకోవాలని ఉంది. నువ్వు ఎవరో ఒకరు చెప్పని" చెప్పి ఈ సినిమా చూపిచ్చా. ఆడు 'నాగార్జున' గారు పరిచయం చేసి ఈ సినిమా చూపిచ్చాను. ఆడు సబ్‌టైటిల్స్ చూసాడు ఆబ్వియస్‌గా. వాడు కూడా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాడు. ఐయామ్ లైక్, "ఒరేయ్! నీకేం అర్థమైందిరా? నాకు భాష వచ్చు కాబట్టి నాకే పంచ్ అర్థమవుతుంది. ఇక నువ్వైతే ఏంటి నువ్వు అంత నవ్వుతున్నావు" అని చెప్పి. సో, నువ్వు చెప్పినట్లాగా ఇట్ హాస్ బియాండ్ పాన్ ఇండియా అపీల్. ఇంకోటి కొన్ని 2 పాయింట్లు ఒక 3 పాయింట్లు చెప్దాం అనుకున్నా. ఒకటేందంటే, ఈ సినిమాల్లో 'సోనాలి బెంద్రే' గారు ఈస్ టూ గుడ్. అంటే ఆయన పెర్ఫార్మన్స్, ఆయన యాక్టింగ్ ఆబ్వియస్‌గా ఆమె చాలా అందంగా ఉంటది. దాని గురించి ఎక్కువ మాట్లాడితే మేమిద్దరు క్యాన్సెల్ అవుతాం. అది నాకొద్దు. బట్ యూ నో షీ ఈస్ మై ఫస్ట్ క్రష్ యాక్చువల్లీ. ఈ సినిమాలో చూసినప్పుడు. ఆమె రోల్ చాలా అద్భుతంగా చేసింది. యాక్టింగ్ కూడా అద్భుతంగా చేసింది. ఐ ఫెల్ట్ షీ వాస్ బెటర్ క్యారెక్టర్ దెన్ అభిరామ్. బట్ అభిరామ్ కూడా వాడు బెస్ట్. అండ్ దెన్ ఇంకోటేందంటే ఐ వాంటెడ్ టు సే బికాజ్ అప్పటికి నాకు 'బంక్ సీను' అనే క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు చెప్పినట్లాగా నరసాపురం నేటివిటీ ఉంటది గదా! అదొక్కటే కాకుండగా అప్పటి వరకు 'సునీల్' గారు పాత్రలన్నీ జస్ట్ ఫుల్ ఔట్ కామెడీ. ఈ సినిమాలో నీకు 2 ఉంటాయి. వాడొక్క ఒక్క డైలాగ్ చెప్తుంటే తనిష్ ఉంటాడు గదా! చిన్న తనిష్ చిన్నప్పుడు ఆయనుంటారు గదా! 'సోనాలి బెంద్రే' తమ్ముడుగా చెప్తూ ఉంటారు. "అరేయ్! నువ్వు కాఫీ తాగాలనుందా? పోనీ టీ" ఎందుకంటే వాడు అమ్మగారు చెప్తారు ఆ ముందు సీన్. వాడికేమైనా కావాలంటే అస్తమానం అడుగుతూ ఉండు అని చెప్పి. "అరె! ఎన్ని సార్లు అడుగుతావు? అక్కడ తాగను, ఇక్కడ తాగను, ఇక్కడ తాగను. మరి ఇంకెన్ని సేపటి తాగుతాను?" హాయ్! మంచిగానే ఉన్నారండి. అంటే ఆల్‌మోస్ట్ అపరిచిత టైప్ యాక్టింగ్ ఉంటది కదా! సో, అప్పట్లో నేను తెలుసుకున్నా. ఇప్పుడు కూడా చూస్తే 'సునీల్' గారు ఎంత అద్భుతమైన నటుడనేది. అంటే ఆయన ఎంత టాలెంట్ ఉందని. ఆహ్, ఇంకొక పాయింట్ ఏం చెప్దామంటే ఏమో మర్చిపోయాను. బట్ అదే గదా! ఈ సినిమాల్లో ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. అంటే బేసిక్‌గా సినిమా ఏంది ఇట్స్ స్టోరీ టెల్లింగ్ గదా! సో, ఈ సినిమా అనేది ఐ లైక్డ్ ద వే దట్ ద స్టోరీ అన్‌ఫోల్డెడ్ ఇన్ వెరీ సింపుల్ వే. చాలా ప్లెజెంట్‌గా, చాలా హుషారుగా, ఏమీ లేకుండా అట్లా సింపుల్‌గా ఎళ్తూనే ఉంటది. ఎవ్రీథింగ్ కనెక్టెడ్ సో వెల్. ఇంకోటి దీనికి స్టార్ట్ అయ్యే ముందు ఒక పాయింట్ నువ్వు చెప్దాం అనుకున్నావు. సో, ఐ విల్ రిమైండ్ యూ నౌ. ఆ సినిమా చూసాను. ఆఫ్‌కోర్స్ క్లాసిక్ సినిమా చాలా నచ్చింది గానీ, ఈసారి చూసినప్పుడు నాకు కొంచెం స్లోగా కనిపించింది. దాని గురించి నువ్వేదో చెప్దాం అనుకున్నావు. సో, యాహ్! యూ కెన్ టెల్ ఇట్ నౌ. సో, ఐ థింక్ ద మూవీ టేక్స్ ఇట్స్ టైమ్. ఎందుకంటే నాకేమనిపించిందంటే వెన్ యూ సెడ్ దిస్, వన్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ బికాస్ ద ఫిల్మ్ ఫోకసెస్ అ లాట్ ఆన్ వెరీ గుడ్ అండ్ వెరీ క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎక్కడ కూడా నీకు ఒక్క అశ్లీల పదజాలం గాని, ద్వంద్వ ప్రయోగాలు ఏమి ఉండవు. ప్యూర్ అంటే ప్యూర్ అచ్చు తెలుగులో తిట్టుకుంటారు. అచ్చు తెలుగులో ఉంటుంది. అది త్రివిక్రమ్ గారి స్పెషాలిటీ. ఇప్పుడు కొంచెం ఐ థింక్ ద కామెడీ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ మెయిన్ స్ట్రీమ్ అనుకో. బట్ అప్పట్లో త్రివిక్రమ్ గారు హి వాస్ ప్రీ గురూజీ టైమ్ అనమాట. సో ఐ థింక్ వన్ థింగ్ ఏంటంటే ద ఫిలిం నీడ్స్ టైమ్ టు ఎస్టాబ్లిష్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాంటీ హీరో క్యారెక్టరైజేషన్. ఇప్పుడు ఇప్పుడు హీరో ఎందుకు హేట్ చేస్తాడనే పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. హీ రియలీ హేట్స్ విమెన్. అవును. ఎందుకు హేట్ చేస్తున్నాడు? సో ఐ థింక్ దట్స్ వన్ రీజన్ దే టేక్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ద డ్రామా. అప్పుడు ఐ థింక్ కన్విన్సింగ్ ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఇస్ ఐ ఐ ఫర్ ద ఫీల్ దట్ ఐ థింక్ దే వర్ రియలీ షూర్ అబౌట్ రియల్లీ విజయభాస్కర్ అన్ని సినిమాలు చూస్తే కనుక మీరు దే టేక్ టైమ్ టు ద ఫిల్మ్ ఈస్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ అ వెరీ ఇట్ మూవ్స్ ఎట్ అ వెరీ ఆర్గా ఆర్గానిక్ కదా! ఇట్స్ థey're in వెరీ a very ఆర్గానిక్. సో, organic ఇట్ way. టేక్స్ టైమ్ టు That's a nice word. It takes యాహ్! time. So I wouldn't call it slow, which I mean, you're very much free to use that way because you also స్లో అంటే 2 రకాల స్లోగా ఉంటాయి. ఫస్ట్ రకం స్లో ఏంటంటే
ఇట్స్ లైక్ వాచింగ్ పెయింట్ డ్రై. పెయింట్ ఏదో అతికిచ్చినట్టు జూసి అంటే నీ పేషెన్స్ టెస్ట్ అవుతది గదా! అదేం లేదు. ఈ సినిమాలో ఏందంటే, మన యూజువల్ పేసింగ్ కాకుండగా మేబీ జస్ట్ ఒక హాఫ్ ఇంచు లేకపోతే ఒక ఇంచు తక్కువ ఉండే ఉంటది గానీ, ఇప్పుడు ఐ హావ్ నో ప్రాబ్లమ్ ఇఫ్ మూవీ ఈస్ స్లో, స్టోరీ ఈస్ ఎంగేజింగ్ మీ. స్లో లేకుండగా నేను ఎంగేజ్ అవ్వట్లేదంటే నేను బండబూతులు తిట్టుకుంటా సినిమా. బట్ Yeah. ఈ ఆఫ్ కోర్స్ ఈ మూవీ బట్ ఏమో ఐ థింక్ మేబీ ఇట్ ఇంకోటి మేబీ యెస్టర్‌డే నా మూడ్ ఏదో బాలేదు గానీ, ఆఫ్‌కోర్స్ నేను చాలా ఇష్టమైన సినిమా చూసినా గానీ, బట్ ఆ పేసింగ్ అనేది జనరల్లీ ఇట్ డజంట్ బాదర్ మీ. బట్ ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత ఇట్ వాస్ లైక్ కొంచెం స్లోగుంది. బట్ ఎంతైనా సరే ఇది ఇందాక చెప్పినట్టు క్లాసిక్ అండ్ And మాస్టర్ your పీస్ మూవీ reference point కాబట్టి also moves with your frame of reference. Now films are becoming much faster because people also know that they can't. People also have a very strong ADHD kabatti. అవును. They're used to faster films kabatti. Maybe if you watch a Kushi or a Manmadudu, or maybe even like a film like Nuve Kavali or Anandam, they deal with a very simple plot point or a very strong conflict kabatti. Maybe they need that kind of a treatment. ఇప్పుడు యాహ్! ఒక 'తారే జమీన్ పర్' ఆర్ 'లగాన్' కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉందనుకో, ఇట్స్ రాక్ సాలిడ్ డ్రామా. అక్కడ అదంతే అది చాలా స్లోగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 'తారే జమీన్ పర్‌లో' ఆ ప్రాబ్లమ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, 'లగాన్‌లో' అంత హీరో ఎళ్లి ఒక చాలా ఔట్‌లాండిష్ ప్రామిస్ చేయడం అన్నా, అది ఎస్టాబ్లిష్ అయినా. సో ఇక్కడ కూడా మేబీ హీరోని అంత స్ట్రాంగ్ హేటర్ ఆఫ్ విమెన్‌గా చూపించడానికి దే హాడ్ టు డూ సో మెనీ సీన్స్ అండ్ ప్రాబబ్లీ ఎస్టాబ్లిష్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్. దట్స్ వై ఐ థింక్ ఇట్స్ బిట్ స్లో. యాహ్! But at that time, I think movies were written for that pace అనుకుంటా. So it's all అంటే justified. అదే చెప్తున్నా కదా! ఇట్ ఈస్ సో ఫ్రికింగ్ ఎంటర్‌టైనింగ్. అదసలు ఫ్లా Oh, అనేదే గాదు. yeah, yeah, ఇట్స్ సో గుడ్. లాస్ట్‌కొచ్చేసరికి దాని తర్వాత మనం ర్యాప్ చేద్దాం. దిస్ ఇస్ ఎ గ్రేట్ yeah. కాన్వర్సేషన్. థాంక్ యూ వన్స్ అగైన్. Oh, no నేను problem. 2 My పాయింట్లు pleasure. And జెప్తాను. అండ్ దెన్ సెకండ్ పాయింట్ యాక్చువల్లీ ఒక క్వెషన్ అవుతది. ఎందుకంటే నాకు కూడా yeah, చాలా sure. బాధేస్తది. ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే ఇంతవరకు రైటింగ్ గురించి చెప్పం. దర్శకత్వం గురించే ఒకటే చెప్తా. మాస్టర్ పీస్ ఫ్రమ్ కె. విజయభాస్కర్ గారు. ఇది లైక్ పర్ఫెక్ట్. లిటరల్లీ పర్ఫెక్ట్. ఇదే చెప్తున్నా కదా! 4 మూవీస్ ఉంటాయి. ఆ 4 మూవీ క్లాసిక్ ట్రిలజీ. సారీ ఇది యాక్చువల్లీ క్వాడ్రాలజీ. అది ఎట్లా విలువని నాకు తెలీదు గానీ, 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లేషి' 4 సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ అందరికిష్టం. ఆహ్, నా సెకండ్ పాయింట్ ఏందంటే, 'విజయ్ భాస్కర్' గారు వన్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. బికాజ్ ఆ సినిమాలన్నీ దే ఆర్ అమాంగ్ మై ఫేవరెట్ మూవీస్. బట్ నేను నిన్నడుగుతున్నా సూర్య బ్రో బికాజ్ యూర్ మోర్ అంటే నీకు ఎక్కువ తెలిసే ఉంటది నాకంటే. బికాజ్ నేను అప్పట్లో Uh, ఇండస్ట్రీ అండ్ అంటే బేసిక్‌గా మీరు ఇండియా నుండి వచ్చారు కాబట్టి మీకు ఎక్కువ తెలుస్తది నాకంటే. సో, yeah, నాకెప్పుడు బాధొస్తది ఏంటంటే వై 'విజయ్ భాస్కర్' గారు యూ నో ఎందుకు ఆయన క్రెడిట్ ఎప్పుడు రాలేదు? ఎందుకు అంటే ఇప్పుడు ఇంతసేపు ట్రిప్ అయ్యాం. అది ఆబ్వియస్‌గా త్రివిక్రమ్ గారు రాసారు కాబట్టి పక్కన పెడదాం. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. దెన్ అంటే నా పాయింట్ ఏదో చెప్తాను. దెన్ ఐ విల్ రివర్ట్ ఇట్ మీకిస్తాను. yeah, sure. నా పాయింట్ ఏందంటే జనాలు ఏం చెప్పారంటే ఈ 4 సినిమాలు ఏదైతే ఉన్నాయో నీకు ఏం గుర్తుంటాయంటే కామెడీ అండ్ డైలాగ్స్. దాని దాన్ని ఎవరు రాసారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. విజయ్ భాస్కర్ గారు చేయలేదు. కానీ అంత ఇప్పుడు ఓన్లీ ఆయన కథ అండ్ మాటలకి ఆయన క్రియేట్ అయ్యారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరు చేశారు? విజయ్ భాస్కర్. సో, ఆ సినిమాలు అంత అంటే ఓకే. నువ్వు ఒక స్టోరీ రాయొచ్చు. బట్ ఆ స్టోరీని ఎలివేట్ చేసి అంత గొప్పగా తీయాలంటే అది దర్శకుడు గొప్పతనం కదా! సో, అది ఆబ్వియస్‌గా విజయ్ భాస్కర్ గారు చేశారు. సో, మై క్వెషన్ టు యూ ఏంటంటే అదే 'విజయ్ భాస్కర్' గారికి ఎందుకు ఎవరు క్రెడిట్ ఇవ్వరు? ఈ సినిమాలు ఇది చేసే కొద్దీ. Yeah, so I think one part is, of course, అంటే తెలుగు లాంగ్వేజ్ ఇస్ వన్ లాంగ్వేజ్ వేర్ డైలాగ్స్ రైటర్ కి ఒక చాలా హై పొజిషన్ ఇచ్చాం మనం. విచ్ ఇస్ బికాస్ డైలాగ్స్ కి చాలా ప్రాధాన్యత ఉన్న సినిమాలు మనవి. సో ఇప్పుడు అందుకనే త్రివిక్రమ్ గారు కేవలం మాటల రచయితగా కోట్ల పారితోషికం అందుకున్నారని చాలా పాత్రికేయ వర్గాలు వాళ్ళందరూ చెప్పడం మనం విన్నాం కదా. సో ఒకటేంటంటే అఫ్ కోర్స్ ఈ సినిమాలో డైలాగ్స్ అనేది నువ్వు చెప్పినట్టు ఐ డూ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఆ సినిమాకి అంత ఆ కల్ట్ స్టేటస్ వచ్చింది. దాని తర్వాత ఐ థింక్ ద వే విజయభాస్కర్ గారు చాయిస్ ఆఫ్ సినిమా కూడా ఇప్పుడు జై చిరంజీవి ఉంది. జై చిరంజీవిలో యూ కెనాట్ టెల్ అ స్టోరీ విత్ చిరంజీవి గారు అని ఆయన ఇంప్రెషన్ దట్ ఐ హ్యావ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ సీక్వెన్స్ అని ఆయన ఫోర్స్డ్ గా ఒక యాక్షన్ కథ తీయడము, లేకపోతే దాని తర్వాత క్లాస్మేట్స్ లాంటి ఒక డార్క్ జోన్ లోకి వెళ్ళిపోవడం. క్లాస్మేట్స్ ఇస్ నాట్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ డేస్ జోన్ లో ఉంటది అది. ఇట్ హ్యాస్ అ డార్క్ ఎలిమెంట్ టు ఇట్. అక్కడ ఎందుకు యునో ఆ పర్టిక్యులర్
శర్వానంద్ క్యారెక్టర్ ఎందుకు చనిపోతుంది అనేది అది ట్రీట్ చేయడం, అండ్ తర్వాత డూయింగ్ సంథింగ్ లైక్ భలే దొంగలు, విచ్ ఇస్ నాట్ అ ఫార్మాట్ విచ్ ప్రాబ్లీ వర్క్స్ ఫర్ తెలుగు, లైక్ బౌంటీ ఆర్ బబ్లీ ఒరిజినల్ అయిన ఆ సినిమా ఇన్స్పిరేషన్ అంట. సో మేబీ అలాంటి స్క్రిప్ట్స్ వల్ల ఆయన డిక్లైన్ అయిపోయారు. అది మేబీ అందుకని ఐ థింక్ హీ డిడ్ంట్ గెట్ ద క్రెడిట్ లేటర్. సో బట్ వన్ థింగ్ వాట్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఈ సినిమాకి వీళ్ళకే క్రెడిట్ రావాలి అని ఒక అది అలా అలా ఉంటుంది. ఆర్ట్‌కి ఎలాగా ఆ ఆర్ట్‌కి అదేంటి ఆ సార్థకత ఉన్నట్టు మేబీ ఈ సినిమాలకి మేబీ త్రివిక్రమ్ గారికే చెల్లుతాయేమో అని అలా రాసి పెట్టిందేమో. బికాజ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇఫ్ యూ సీ 'మన్మధుడు 2' అని కూడా సినిమా తీశారు కదా! నాగార్జున గారే అవును. యాక్ట్ చేశారు. అండ్ రాహుల్ రవీంద్రన్ లాంటి ఒక క్లాసిక్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చేసిన that film didn't do very well at the box office. It gave him a lot of criticism. In fact, in a personal Twitter space with Rahul Ravindran, he himself did tell that probably this film, it could have been something else. But if you see ఆ ఫిల్మ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఐ హ్యాడ్ అ రీజన్. ఎందుకంటే అలాంటి ఒక స్క్రిప్ట్ కి మేబీ అక్కడ నువ్వు మన్మధుడు టచ్ తీసుకురాలేమో. సో అది ఇట్స్ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఐ థింక్ త్రివిక్రమ్ అదే విజయభాస్కర్ గారు అలా క్రెడిట్ లేకుండా వెళ్ళిపోవడానికి మేబీ అది కారణమైందేమో, ద చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ లేటర్. ఎందుకంటే సున్నితమైన ఫ్యామిలీ కథాంశాలు, హార్ట్ టచింగ్ అంశంతో మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా చెప్పిన ఆయన సడన్ గా ఒక డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోవడం వల్ల బికాస్ అలాగ జై ఫెయిల్ అవుట్. చిరంజీవ ఇట్ ఈస్ మోర్ అంటే మనం ఫ్లాట్ అవుట్ చెప్పేది జై చిరంజీవి అనేది అది ప్యూర్ కమర్షియల్ మూవీ. అది చిరంజీవి గారి సినిమా రివెంజ్ కాబట్టి. సినిమా అనమాట. అండ్ దెన్ తన మేనకోడలి చావుకి ఒక రివెంజ్ తీర్చుకునే ఒక అవును. హీరో అంతే. ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. దాంట్లో ఒక అమెరికా ఎలిమెంట్ పెట్టి ఏదో చేశారు కానీ, ఎంత హ్యూమర్ ఉన్నా నీకు ఫండమెంటల్ గా సంబడి వాంటెడ్ టు వాచ్ అ ఫిల్మ్ అండ్ దాంట్లో ఫోర్స్ ఫిట్ గా ఒక ఎలిమెంట్ కనిపిస్తే ఐ అవును. థింక్. అండ్ నేను ఇంకోటి చెప్తా, ఇది చాలా సార్లు చెప్పాను, నేను చాలా నమ్ముతాను. ఏంటంటే ఒక రచయిత అనేది ఇప్పుడు అందరు దర్శకులు వాళ్ళే రచయితలు అయ్యారు కాబట్టి నాకు కొంచెం తిక్కలేసేది. అంటే నువ్వు 4 పనులు ఒక్కడే చేయాలంటే చాలా కష్టం గానీ, నేను ఒకటి గట్టిగా నమ్ముతా సూర్య బ్రో. ఏందంటే ఒక దర్శకుడు వాడు రచయిత కంటే లైక్ హీ ఈజ్ ఓన్లీ యాస్ గుడ్ వెన్ హీ హాస్ ఎ గుడ్ రైటర్. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలంటే రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు ఇప్పటి వరకు 11 సినిమాలు నాకు తెలిసినంత వరకు 11, 12 సినిమాలు కలిసి పనిచేశారు. అన్ని సినిమాలు సూపర్ హిట్. దాంట్లో 3 ఇండస్ట్రీ హిట్లు. లేకపోతే 4 ఇండస్ట్రీ ఏదో ఒకటి. కదా! సో, ది బాటమ్ లైన్ ఏందంటే ఎవ్రీ మూవీ కమర్షియల్లీ సక్సెస్‌ఫుల్. అంటే ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదు. ఐ థింక్ 'సై' కొంచెం అక్కడ అంటే ఏదో బ్రేక్ ఈవెన్ అయింది. బట్ అది ఫ్లాప్ అంటే హి నెవర్ టేస్టెడ్ ఫెయిల్యూర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఐ లవ్ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ బికాజ్ ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. నీకు ఆల్మోస్ట్ 'వెంకీ' నుండి 'బాద్‌షా' వరకు అన్ని సినిమాలు గోపమోహన్ గారు, కోన వెంకట్ గారు పనిచేశారు శ్రీను వైట్ల గారితో. అప్పుడు వాళ్ళందరూ గొడవ పెట్టుకొని అప్పుడు అనిల్ రావిపూడి అండ్ దెన్ ఉపేంద్ర మాధవ్. ఉపేంద్ర మాధవ్ ఎవడంటే నాకు తెలిసి ఆయన కూడా ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఎవడు చూడలేదు. మంచి లక్షణాలని అబ్బాయి కళ్యాణ్ రామ్ గారితో ఒక సినిమా ఉంటుంది. ఐ థింక్ ఆ సినిమా డైరెక్ట్ చేసింది ఆయనే. వీళ్ళిద్దరు కో రైటర్స్‌గా పెట్టుకొని శ్రీను వైట్ల గారు ఆగడు తీద్దాం అనుకున్నారు. ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన సినిమా డిజాస్టర్ అయింది. వాళ్ళు బయటికెళ్ళిన తర్వాత. ఈ ఈ ఈ ఎగ్జాంపుల్‌కొస్తే, ఈ కాంబినేషన్‌కొస్తే యాక్చువల్‌గా ఆయన విజయం చూసారు. బట్ ఒకసారే చూసారు. దాని తర్వాత చాలా పెద్ద హిట్ అనుకుంటా ఆ సినిమా. అది 'ప్రేమ కావాలి'నా? ప్రేమ ఆది సాయి కావాలి. బట్ ఐ కుమార్ థింక్ ప్రేమ కావాలి అగైన్ హి వెంట్ ఇంటూ దట్ జోన్. అవి మళ్ళీ కొంచెం వెంట్ ఇంటూ దట్ ఫ్యామిలీ ఆ ఎంటర్‌టైనర్ జోన్‌కి జోన్. సో, వెళ్ళారు. ఆ ఒక్క సినిమాయే విజయం సాధిచ్చారు. అండ్ దాని అంటే నాకు నచ్చింది. ఇది పక్కన పెట్టు అనుకో గాని, అంటే ఫెల్ట్ వెరీ వియర్డ్ యాక్చువల్లీ. ఆయన 'మసాలా' సినిమా చేశారు. మన తెలుగులో 'బోల్ బచ్చన్.' సో, ఆ సినిమా మొన్న ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు, "సార్ ఎందుకు సినిమా ఆడలేదంటే" ఆయన ఏం చెప్పారంటే, "నా నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, ఆ డ్రామా, సెన్సిబుల్ రైటింగు. మసాలాకొచ్చేసరికి అది ఆబ్వియస్‌గా కామెడీ సినిమానే. బట్ నా నుండి ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేకపోయేసరికి చాలామంది ఒక కంప్లెయింట్ ఇచ్చారు. సో, మేబీ నేను ఆ సినిమా చేయడం తప్పు. బట్ అప్పుడు ఏం అవకాశాలు లేవు అప్పుడు డైరెక్ట్ చేసుకోవడానికి. సో, ఇయన్నీ కారణాలుంటాయి. సో, ఐ సిన్సియర్‌లీ బిలీవ్ థట్. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా వచ్చేసరికి దీన్ని ర్యాప్ చేయాలంటే నీ దృష్టిలో వై విల్ దిస్ మూవీ ఆల్వేస్ బి ఎ క్లాసిక్ మీ దృష్టిలో? It will be a classic for its timeless, clean humor, amazing songs, and most importantly, I think the way it is made as such a fun film.
such a fun film anamata. I think these are three things which will always remember, and I think that's what make Manmadudu. And I'm surely, because this film made me so nostalgic, I'll definitely go back and watch the film once more in this week and relive all that nostalgia. So I think films are a very important part of our lives where it's connected to a point in time. ఆ సినిమా చూస్తే ఆ టైంకి వెళ్ళిన మూడ్ ఉంటుంది. అవును. So yeah, I think that's what about it. So thanks Teja for inviting me. I'm so thrilled to talk about this film. So yeah. యాహ్! వి లవ్డ్ హావింగ్ యూ. నా పాయింట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. నాకు నచ్చిన స్టైల్ ఆఫ్ మూవీస్ ఏందంటే, అంటే నేనిది గమనించానో లేకపోతే నిజంగానే ఇట్లా అవుతదో సూర్య బ్రోయే చెప్పాలి. బట్ నాకొక నమ్మకం అంటే నమ్మకం అన్నాను గానీ, నాకొక ఫీలింగ్ ఉందనమాట. యాక్చువల్లీ Right. నేనొకటి అబ్జర్వ్ చేశాను. సూర్య బ్రో నువ్వు చెప్పలేదు ఇది నిజమో కాదని చెప్పి. ఇప్పుడు తెలుగు సినిమాలు చూడడం అనేది అది మన రక్తంలో ఉంది. తెలుగు ప్రేక్షకులుగా. అంటే ఇట్స్ జస్ట్ ఎ థింగ్. Right. ఇట్స్ సంథింగ్ వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అనమాట. అభిమానం, విపరీతమైన Right. అభిమానం ఉంటది. సో, మనకేందంటే ఒక తెలుగు సినిమా చూసినప్పుడు అందరు లివింగ్ రూమ్‌కొచ్చి, టీవీ ముంగడ కూర్చొని మేమందరం కలిసి సినిమా చూస్తాం గదా! ఇది ఎంతవరకు Right. నిజం? తెలుగు కుటుంబం. సో, Yeah. అటువంటి సినిమాలు వన్ ఆఫ్ దెమ్ అనేది నాకు తెలుసు. అండ్ Manmadudu. ఇప్పుడు గూడా ఈ సినిమాలో ఆబ్వియస్‌గా దీంట్లో 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' బేసిక్‌గా 'వెంకటేష్' గారి సినిమాలు, 'మహేష్' గారి సినిమాలు చాలా ఎక్కువుంటాయి దీంట్లో. నేనిప్పుడే చెప్పేస్తున్నా. సో, ఆ Yeah. పాయింట్‌లో ఆబ్వియస్‌గా వన్ ఆఫ్ ద మూవీస్ 'మన్మధుడు'. ఆ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అండ్ నాకు తెలిసినంత వరకు అంటే యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నా. బేసిక్‌గా మనకి నీకు తెలుసు కదా! ఈ మీము. మన హిందీలో 'సూర్యవంశం' ఉంటది గదా! అమితాబ్ బచ్చన్ గారిది. అవును. 'సూర్యవంశం' సినిమా ఆడలేదు. కానీ సెట్ బ్యాక్స్‌లో వాడు బేసిక్‌గా డైలీ సీరియల్ ఆడికి. సెట్ బ్యాక్స్‌లో అవును. ఆల్‌మోస్ట్ వారానికొకసారి రెగ్యులర్‌గా చేస్తారు. వస్తదది. అవును. సో, మన తెలుగొచ్చేసరికి మా టీవీ అంటే అది అయితే ఇప్పటి వరకు అంటే ఎప్పుడు నాకు తెలీదు. ఇంకా 'నాగార్జున' గారు దానికి ఓనర్ అని జెప్పి. బట్ నేను He అప్పట్లో told his ఏ share, but when it was there, ఆయన రోజే చేసేవాళ్ళు ఆల్‌మోస్ట్. సో, అదే గదా! సో, మనకి హిందీలో 'సూర్యవంశం' ఎట్లుంటదో మన తెలుగులో గూడా మా టీవీ వాడికి 'మన్మధుడు' ఆడికి డైలీ సీరియల్. రోజు యేసేవాడికి సినిమా. అండ్ ఈ సినిమా గూడా కొన్ని సినిమాలుంటాయి తెలుగులో. 'అతడు', 'నువ్వు నాకు నచ్చావు' అండ్ 'మన్మధుడు' బేసిక్‌గా ఈ 'విజయ్ భాస్కర్', 'త్రివిక్రమ్' సినిమాలు అందరేం జేశారంటే పనులని మానుకొని, టీవీ ముంగట కూర్చొని, ఒక సిట్టింగ్‌లో జస్ట్ సినిమా అట్లా హాయిగా చూస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? అబ్సల్యూట్‌లీ. ఐ థింక్ ఇప్పుడు అతడు వచ్చినా మేము ఎవ్రీబడీ విల్ సిట్ డౌన్ అండ్ వాచ్ ఇట్. దట్స్ ద బ్యూటీ ఆ! ఆఫ్ ద ఫిల్మ్. అండ్ యాహ్! ఐ మీన్ వి కెన్ గో ఆన్ అండ్ ఆన్ అబౌట్ దోస్ 2 అదే. ఫిల్మ్స్ బట్ మా మా యాహ్! టైము మా టైం అయినట్టుంది. 'సూర్య బ్రో' గూడా కొంచెమే టైమ్ ఇచ్చారు. బట్ వన్స్ అగైన్ 'సూర్య బ్రో' థాంక్ యూ సో Yeah, మచ్ we ఫర్ can కమింగ్. always do more ఐ podcasts, Teja. I'm so happy to be here and yeah, wishing you again all the best in all your యాహ్! future థాంక్ యూ సో ahead. మచ్. మ మ అంటే ఎక్కువ సార్లు రావడానికి ప్రయత్నం చెయి. మే 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 Definitely. Yeah. మేము ట్రై చేస్తాం. సో యాహ్! దట్స్ ది ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ టు అవర్ 175th ఎపిసోడ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ రిఫ్రెష్డ్ ఎనర్జీ. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ లేటర్. టేక్ కేర్. బై. Hey, I need to run now. Bye. నేను మళ్ళీ